ద ప్రజెంట్ సెషన్. ఆల్రెడీ మనంతా కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్గా మీరందరూ కూడా ఆప్షనల్ యాంథ్రోపాలజీతో పాటుగా ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అనేటువంటి సబ్జెక్టులో భాగంగా ట్రైబల్ ఇండియా మన గిరిజన భారతదేశం చదువుతున్నాం. మన ఇండియా అంటే చాలామంది కొన్ని తప్పుడు అవగాహన, ఈ రకరకాలైనటువంటి కుల వ్యవస్థ వల్ల, క్యాస్టిజం వల్ల నా కులము అని అనుకుంటున్నాను, నా రిలీజియన్ వేసి. ఈ భారతదేశం అంటే వివిధ రకాలైనటువంటి క్యాస్ట్లు ఉన్నాయి, వివిధ రకాలైన రిలీజియన్స్ ఉన్నాయి, వివిధ రకాలైన కల్చర్ సంస్కృతి ఉన్నాయి, వివిధ రకాలైన భాషలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనంతా కలిసి యూనిటీ ఇన్ డైవర్సిటీ పేరుతో చదువుతున్నాం. కాబట్టి యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం. మరి భిన్నత్వంలో ఏకత్వం అంటే మీరు భిన్నత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే, ఈ భారతదేశంలో ఉండి వివిధ రకాలు అర్థం చేసుకోకపోతే ఏం అర్థం చేసుకోనంటే, కాబట్టి ఈ భారతదేశాన్ని అర్థం చేసుకోవడం కోసంగా ఇవాళకి కూడా, ఈ రోజుకి కూడా 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఈ యొక్క దేశంలో ఉండే అభివృద్ధికి దూరంగా, ఈ దేశంలో ఉండే ప్రణాళిక దూరంగా ఉండేటువంటి మన సోదరులు సోదరీమణులైనటువంటి ఆదివాసీలని పిలువబడేటువంటి ట్రైబల్స్ అని పిలువబడేటువంటి వాళ్ళు ఈరోజు మార్జినలైజ్డ్ పీపుల్ అని పిలుస్తున్నాం. మార్జిన్ అంటే సెంటర్ కాకుండా దూరంగా ఉన్నారు వాళ్ళు ఈ దేశానికి, ప్రగతికి. సో వాళ్ళనే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఆదివాసీస్, ట్రైబల్ పీపుల్ అని పేరుతో పిలుస్తున్నాం. మరి యూపీఎస్సీ కోచింగ్లో భాగంగా ట్రైబల్ ఇండియా, గిరిజన భారతదేశం అనే పేరుతో నేను ఒక మాడ్యూల్ని క్రియేట్ చేసి 5th మాడ్యూల్ కింద మీకు ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీలో మీకు క్లియర్గా కంటిన్యూషన్ ఉంటుంది, మీకు చదువుకోవడానికి వీలుగా. ఇది నేను పేపర్ 2లో ట్రైబల్ ఇండియా గిరిజన భారతదేశం అనే పేరుతో ఒక మాడ్యూల్ని ప్రత్యేకంగా తయారు చేశాను. ఈ మాడ్యూల్లో యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చేటువంటి సిలబస్ ఏమవుతుందో దాంట్లో ఉండే చాప్టర్ సీక్వెన్స్ వైజ్గా డిస్కస్ చేస్తూ ఒక క్లారిటీగా మీకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేశాం. మరి రీక్యాప్, ఇంతకుముందు ఉన్నటువంటి సెషన్స్లో చూస్తే అసలు ఈ ట్రైబల్స్ అనేవాళ్ళు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఎలా క్లాసిఫై చేయొచ్చు, ఈ ట్రైబల్కి ఉండేటువంటి ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ క్యారెక్టర్స్ ఉందో, ట్రైబ్ అంటే ఏంటో డిస్కస్ చేశాం. అలాగనే చూస్తే వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్స్, వర్గీకరణ డిస్కస్ చేశాం. అలాగనే మనం చూసినప్పుడు ఈ ట్రైబల్ పీపుల్కి ఉండేటువంటి రకరకాలైనటువంటి సమస్యలు మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే లిటరసీ మనలాగా లేదు, వెనకబడి ఉన్నారు. అలాగనే వాళ్ళకి అనారోగ్యమైనటువంటి సమస్యలు వేధిస్తున్నాయి, న్యూట్రిషన్ కూడా సరిగ్గా లేదు, పోషకాహారం లేదు. అలాగే ఇండిపెండెన్స్, అప్పుల ఊపిలో ఉన్నారు వాళ్ళంతా కూడా, పావర్టీ, పేదరికం ఉంది. ఒక్కొక్క అంశాన్ని గురించి డిస్కస్ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో, వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు ఎటువంటి సమస్యలు, మేజర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఈ సెషన్ కంటిన్యూ చేస్తున్నాను. ఈ సెషన్ పేరు 6.3. కాబట్టి 6.1 కంప్లీట్ చేశాము. వాళ్ళు వేరియేషన్ చూశాను, బయలాజికల్ వేరియేషన్, జెనెటిక్ వేరియేషన్ చూసాం. 6.2లో వాళ్ళు ఎదుర్కొనే మేజర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. 6.3కి వచ్చేకాడికి దీంట్లో మొదటి ఐటెంగా ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ టోటల్గా 6.3ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, అభివృద్ధి కోసం రకరకాల ప్రణాళికలు వేస్తాం. డ్యామ్స్ కడతాం, మనం మైనింగ్ చేస్తుంటాం, ఇవన్నీ చేస్తే దేశం డెవలప్ అవుతుంది ఎకనామిక్ పరంగా, మనతో డిస్కస్ చేస్తుంటాం. కాబట్టి ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ఈ అభివృద్ధి కోసం కట్టినటువంటి ప్రాజెక్ట్స్లో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఎవరిపైన అంటే ట్రైబల్స్ పైన. డిస్ప్లేస్మెంట్ అంటే ఉండేవాడు చోటులోని డిస్ప్లేస్మెంట్ అంటాం. కాబట్టి ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ఈ అభివృద్ధి కోసం మనం చేపట్టినటువంటి డ్యామ్స్ కావచ్చు, ఇతరత్ర కన్స్ట్రక్షన్స్, వాటి యొక్క ప్రభావం అనేటువంటిది, వాటి డిస్ప్లేస్మెంట్ ఈ ట్రైబల్, ఈ ఆదివాసుల పైన, ఒక చోట ఉండే వాళ్ళు తీసుకెళ్ళి నిర్వాసితులు అంటాం, ఇంకో చోట తీసి చేర్చేయడం అనమాట. అలా చేయడం వల్ల ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే దాన్ని ఇక్కడ మనము ఫస్ట్ టాపిక్లో ప్రాబ్లమ్స్ ఆఫ్ రీహాబిలిటేషన్, టాపిక్ పేరు ప్రాబ్లమ్స్ ఆఫ్ రీహాబిలిటేషన్. హ్యాబిలిటేషన్ అంటే ఉండడం, రీహాబిలిటేషన్ ఉండేవాళ్ళని తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడ పెట్టడం, ఇంక సింపుల్గా అర్థమైపోయింది మీకు. ఈ టాపిక్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రైబల్ ఇండియాలో నుంచి కనీసం 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ మనకు వచ్చేటప్పటికి ఈ టాపిక్లో నుంచి 100% ఒక క్వశ్చన్ రావడం అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్లో మనం ఫస్ట్ ఐటెం కింద ప్రాబ్లమ్స్ ఆఫ్ రీహాబిలిటేషన్, ఈ డ్యామ్స్ లాంటివి కన్స్ట్రక్షన్స్ని అభివృద్ధి పేరుతో కట్టినప్పుడు, వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట పెట్టినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో ఈ టాపిక్ జనరల్ టాపిక్ లాగా ఉంటుంది.
ఇది చదువుకోవడం వల్ల ఆంథ్రోపాలజీ రాయడమే కాకుండా ఎస్ఏ పేపర్ చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. అన్నికంటే ముఖ్యంగా భారతీయులుగా మన సమాజం గురించి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఈ ఇంట్రడక్షన్తో మొదలు పెడుతున్నాం. మరి పాసిబుల్ క్వశ్చన్స్ కూడా ఒకసారి డిస్కస్ చేస్తే, మీరు 2026లో ఇంకా ఫిలిమ్స్ కూడా కాలేదు, మీరు అప్లై కూడా చేయలేదు, ఇంకా 24th ఉంది. దాని తర్వాత ఫిలిమ్స్ రాస్తారు, మెయిన్స్కి వస్తుంది. ఆ మెయిన్స్లో రావడానికి అవకాశం ఉండే క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్లోంచి ఎటువంటి క్వశ్చన్స్ ఉండా కూడా డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఏ యాంగిల్లో క్వశ్చన్స్ వస్తాయి, ఏ యాంగిల్లో నేను చెప్పబోతాను అర్థమవుతుంది. కాబట్టి క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎలుసిడేట్ హౌ ట్రైబల్స్ హ్యావ్ బీన్ డిస్ప్రపోర్షనలీ అఫెక్టెడ్ బై డిఫరెంట్ ప్రాజెక్ట్స్. రకరకాల డ్యామ్స్ కట్టాం భారతదేశం, మీకు తెలుసు. మీకు ఒక తెహ్రీ డ్యామ్ కావచ్చు, నర్మదా డ్యామ్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇలా డ్యామ్స్ కట్టాం. ఈ డ్యామ్స్ లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు ఏ విధంగా హౌ ట్రైబల్స్, ఈ ఆదివాసులు అనేవాళ్ళు హ్యావ్ బీన్ డిస్ప్రపోర్షనలీ అఫెక్ట్ అంటే ప్రపోర్షన్ ఉండాలి. సపోజ్ 100 మంది ఉన్నారు, 100 మెంబర్స్, ఒక ఎఫెక్ట్ 100 మెంబర్స్ ఈక్వల్ ఉండాలా? లేదు. వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. దీన్ని అర్థం ఏంటది మీకు? మనమేమో ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. మన భారతదేశం నుండి గిరిజనులు ఎంతమంది? 8.6% మాత్రమే. 104 కోట్ల మంది, 104 మిలియన్స్ మాత్రమే, అంటే 10.5 crores రఫ్లీ. కానీ మన భారతదేశం 140 కోట్లు అంటుంటే అదే రకంగా ఎఫెక్ట్ కమ్మని చెప్పడంలో వీళ్ళు తక్కువ జనాభాలు, వీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకు, ఏ రకంగా? ఇది కోసం. అలాగనే మెన్షన్ వేరియస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఎవిక్షన్. వివిధ రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ని డిస్ప్లేస్మెంట్ ఎలా జరుగుతుందో అని అడగచ్చు, రాస్తాం. అలాగనే బ్రీఫ్లీ మెన్షన్ ద ప్లైట్ ఆఫ్ ట్రైబల్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. మనం చూస్తున్నాం ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో, ఈ అభివృద్ధి చేసే క్రమంలో ఏ రకంగా మనకు ఉండేటువంటి ఈ ట్రైబల్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఈ ప్లైట్, దురవస్థ, వాళ్ళకు ఉండేటువంటి పాపం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అడగచ్చు. లేదా కంక్లూడ్ విత్ ద నీడ్ ఫర్ ఏ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. నేను అభివృద్ధి వద్దనలేదు. అభివృద్ధి చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళకి ఇస్తూ మనం అభివృద్ధి, అది దేశం అభివృద్ధి అంటాం. అట్లా కాకుండా మనం ఇక్కడ కూర్చునేటువంటి గొప్ప మిలియనీర్స్కి వాళ్ళకైతే డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధిస్తూ కాదు. కాబట్టి బ్యాలెన్స్డ్ ఉండాలని చెప్తున్నాం. సో ఇలాంటి ఎలా వచ్చిన జనరల్ క్వశ్చన్ వేరే వాళ్ళకి, కానీ ఆంథ్రోపాలజీ చదివిన వాళ్ళకి, నా స్టూడెంట్స్కి మీరు ఆల్రెడీ క్లారిటీ ఇస్తున్నాను. ప్రతి క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయినా కావచ్చు, ఇట్ మే బి ఎస్ఏ కూడా రాస్తారు మీరు. ఎక్కడైనా ఈ పేపర్ రాయడం మనకు వచ్చింది. కాబట్టి దీన్ని ఈ బ్యాక్గ్రౌండ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ముందు ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఏంటి మీకు ఆల్రెడీ చెప్పేసాం. ఒకసారి డిస్కస్ చేస్తే బెటర్ కదా, ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే మెగా డామ్స్, పెద్ద పెద్ద డ్యామ్లు. అదే కదా డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ ఏంటి? మా పెద్ద డ్యామ్ కట్టారు అంటాం, మెగా డ్యామ్స్ అంటాం. కానీ మామూలు డ్యామ్స్ మాట్లాడే మెగా డ్యామ్స్ అంటే పెద్ద పెద్దవి. మెగా డ్యామ్స్ కావచ్చు. మైనింగ్ అంటే తెలుసు మీకు, రకరకాల మినరల్స్ ఉంటాయి, ఐరన్ కావచ్చు, ఇలాంటివన్నీ. ఆ మైనింగ్ పేరుతో ఖనిజాలు తవ్వేస్తుంటాం. ఈ మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఏవా, పెద్ద రోడ్లు వేస్తుంటాం, పెద్ద చూస్తుంటారు, అన్నలు చూస్తుంటారు. కాబట్టి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఇక్కడ మెగా డామ్స్, పెద్ద భారీ ఎత్తున ప్రాజెక్ట్స్ కావచ్చు, మైనింగ్, ఈ ఖనిజాల కోసం తవ్వడం కావచ్చు, అలాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రోడ్స్ కానీ పెద్ద రహదారులు నిర్మిస్తుంటాం, రైల్వే లైన్లు ఇవన్నీ. ఇవి చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మ్యాసివ్ ఇన్వాలంటరీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్. ఏం జరుగుతుంది? మ్యాసివ్, భారీ ఎత్తున. ఒకరిద్దరిని పట్టించుకోము, ఎక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ ఒకరిద్దరి గురించి మాట్లాడడం లేదు మనం. మ్యాసివ్ అంటే భారీ స్థాయిలో. ఇన్వాలంటరీ, వాళ్ళేం ఓడంలా, వాలంటరీగా స్వచ్ఛందంగా వెళ్ళిపోవడం. ఇన్వాలంటరీ, బలవంతంగా తీసుకెళ్ళి నువ్వు ఉండే చోటు నుంచి తీసుకెళ్ళి డిస్ప్లేస్ చేస్తున్నావు ట్రైబల్ పీపుల్ని. అర్థమైంది లాజిక్ మీకు? ఇక్కడ మ్యాసివ్, ఒకరిద్దరి గురించి మాట్లాడలేదు, భారీ స్థాయిలో, హెవీగా, మ్యాసివ్లో, వాలంటరీకి స్వచ్ఛందంగా పోవట్లేదు, ఇన్వాలంటరీ బలవంతంగా తీసుకెళ్ళి ఈ ట్రైబల్ పాపులేషన్ని, అమాయకులైనటువంటి ఇన్నోసెంట్గా ఉండేటువంటి ఈ ఆదివాసీల్ని డిస్ప్లేస్మెంట్ చేస్తున్నాం, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాం. ఎంత తీసుకెళ్తున్నామంటే నియర్లీ 40% ఆఫ్ ఆల్ డిస్ప్లేస్డ్ బీయింగ్ ట్రైబల్. ఇప్పటి వరకు భారతదేశంలో ఉండే లెక్కల ప్రకారం చూస్తే న్యాచురల్ ఒక చోట ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్లో ట్రైబల్స్ ఉంటారు, దగ్గరనే క్యాస్ట్ పీపుల్ ఉంటారు. తప్పదు, డెవలప్మెంట్ని వాదించవచ్చు ఎవరన్నా. డెవలప్మెంట్ వద్దనలా. ఆ వద్దన్న వాళ్ళు, అఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే ఇప్పటి వరకు జరిగిన లెక్కల ప్రకారం చూస్తే 40% ట్రైబల్ పీపులే ఉన్నారు. చూడండి ఒకసారి.
వాళ్ళ జనాభా పరంగా చూస్తే 8.6. భారతదేశ జనాభాలో ఇండియన్ పాపులేషన్లో కేవలం 8.6 ఉండేటువంటి మన ఆదివాసీ సోదరులకి ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుందో అర్థమేంటది మీకు. ఇన్వాలంటరీగా బలవంతంగా చెప్పాలంటే ఫోర్స్గా తీసుకెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం వీళ్ళు అయింది. కాబట్టి డిస్పైట్ రిప్రజెంటింగ్ ఏ మచ్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ అంటే చెప్పిన వాళ్ళకి పర్సంటేజ్ పరంగా చూస్తే కేవలం 8.6 ఉన్నారు. మన ఇండియన్ పాపులేషన్ 140+ కోర్స్ మన కోర్స్ ఆఫ్ పాపులేషన్ ఉంటుంటే కేవలము అరౌండ్ 10 crores ఆఫ్ పాపులేషన్ అంటే 104.2 మిలియన్స్, మిలియన్ 10 lakhs. కేవలం 10.5 కోట్ల ఉండేటువంటి జనాభాకి 40% అంటే ఎంత డిస్ట్రక్షన్ అర్థమైంది మీకు. అది కూడా బలవంతంగా ఇక్కడ ఇన్వాలంటరీ నాట్ వాలంటరీ స్వచ్ఛందంగా వెళ్ళాల బలవంతంగా డిస్ప్లేస్మెంట్ తీసుకెళ్ళి పడేస్తున్నాం. మన ఇంట్లో తీసుకెళ్ళి ఒక చోట పడేస్తే ఒక్కరోజు తీసుకెళ్తే మనం ఏడుస్తాం కదా. ఒక్కసారి ఆలోచన మానవత్వంతో ఇది డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ కాస్ సివియర్ సోషో ఎకనామిక్ కల్చరల్ అండ్ సైకలాజికల్ డిస్రప్షన్. సార్ ఈ ప్రాజెక్టులు కడితే ఏమైందంటే వాళ్ళ జరిగే నష్టం ఏంటంటే సోషియో సామాజిక పరమైనటువంటి, ఎకనామిక్ ఆర్థిక పరమైనటువంటి, కల్చరల్ సాంస్కృతిక పరమైనటువంటి, సైకలాజికల్ మానసికమైనటువంటి డిస్రప్షన్ జరుగుతుంది. ఎన్ని రకాలు జరుగుతుంది చూడండి. మీరు ఏమంటే ఊరికే డ్యామ్ అంటే అభివృద్ధి అనుకుంటాను కాదని లేదు, ఎవడం వ్యతిరేకించడం లేదు అభివృద్ధిని. కానీ వాళ్ళ జరిగే నష్టాన్ని మనం ఆపడానికి మనం ప్రయత్నించాలి ఫస్ట్ పాయింట్. కాబట్టి సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక పరమైనటువంటి, కల్చరల్ సాంస్కృతిక పరమైనటువంటి, సైకలాజికల్ మానసికమైనటువంటి డిస్రప్షన్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. ఫోర్సింగ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ దేర్ ఏన్సిస్టరల్ ల్యాండ్స్ ఇంటూ మార్జినలైజేషన్. తరతరాలుగా మనం చూసాం ట్రైబల్ పీపుల్ గురించి. ఎక్కడున్నారు వాళ్ళు? ఫారెస్ట్లో ఉన్నారు. ఆ ప్రకృతిని నమ్ముకున్నారు, ఆ పరిసరాలను నమ్ముకున్నారు, అదే జీవనాధారం అనుకుంటున్నారు. వాళ్ళ జీవనాధారం కాదు, వాళ్ళ జీవితమే అల్లుకుపోయింది తరతరాల చరిత్ర. అందుకే నీకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినా ఎన్ఎంఎస్ కాంప్లెక్స్ చదివాం ఇంతకుముందు, నేచర్ మ్యాన్ స్పిరిట్ కాంప్లెక్స్ అన్నాం. మీ అధికారులకి బ్యూరోక్రాట్స్కి రాజకీయ నాయకులకు ఆలోచన లేకపోవచ్చు, అధికారులు కాబోయేటువంటి మీకు అంత ఐడియా ఉండాలి. వాళ్ళు అర్థం చేసుకోవాలి ట్రైబల్ పీపుల్కి వాళ్ళకంటూ ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, వాళ్ళకంటూ ప్రత్యేకమైన భావజాలం ఉంది. ఇది తెలియకపోతే అధికారులు కేవలం డెవలప్మెంట్ అంటే డబ్బులేని చూస్తున్నారు, కరెక్ట్ కాదు. అందుకని పెద్దను బిల్డింగ్స్ కట్టినా వాళ్ళు తీసుకొస్తే రారోళ్ళు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో నేచర్ ప్రకృతితో ఆ మనిషికి ఉండే స్పిరిట్స్ ఆత్మలతో ఉండే సంబంధం ఎన్ఎంఎస్ కాంప్లెక్స్ పేరుతో చదివినాం మనం. అందుకే అవన్నీ అబెండెంట్గా ఉంటాయి, పాడుపడిపోయి ఉంటాయి బిల్డింగ్స్, రారోళ్ళు. ఎందుకంటే వాళ్ళ దాన్ని మించి లేదు వాళ్ళ సంస్కృతి. అందుకే జల్ జంగిల్ జమీన్ అని పేరుతో పిలిచాం. జల్ నీటితోనూ, జంగిల్ అడవితోనూ, జమీన్ భూమితోనూ ఉండేటువంటి మన అటవీ పుత్రులకు ఉండేటువంటి, అది గిరిజన పుత్రులు అంటున్నాం, ఆదివాసులు అంటున్నాం, అది అర్థం చేసుకుంటుంది. అందువల్ల మనం ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఏ ప్రాజెక్టులు చెప్పామో ఈ మెగా డ్యామ్స్ కావచ్చు, మైనింగ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఈ కట్టినటువంటి భారీ నిర్మాణాలు ఏమవుతున్నాయో ఈ దృష్టిలో పెట్టుకోనందువలన అధికారులు మనం దాని గురించి తెలుసుకోనందువలన ఈ భారీ రకమైన డిస్ట్రక్షన్ జరిగి సోషియో ఎకనామిక్ కల్చరల్ అండ్ సైకలాజికల్ డిస్ట్రక్షన్ దారితీసాయి. సామాజికమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, సాంస్కృతికపరమైనటువంటి, మానసికపరమైనటువంటి వేదనలకు గురవుతున్నారు అన్నలు. అందువల్ల వాళ్ళకు ఉండేటువంటి భూములు ఏమవుతున్నాయో తరతరాలుగా ఏన్సిస్టర్స్గా ఉండే ల్యాండ్స్ అన్నీ మనం లాగేసుకోవడం వల్ల దూరం అయిపోయి మార్జినైజ్ దూరంగా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఇది మనకు ఉపోద్ఘాతం. అలాగని చూస్తే ఈ ప్రాబ్లమ్స్ ఆఫ్ రీహాబిలిటేషన్, మన టాపికే రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ అంటే పునరావాసం. నువ్వు తీసేసావు డిస్ప్లేస్మెంట్, దాని పునరావాసం అంటే ఇంకో చోట ఇవ్వడం. ఇది ఇన్ఎడిక్వేట్గా ఉంది. తగినంత ఇస్తున్నాం కదా సార్ అంటే మీరు అనుకుంటారు కాకి లెక్కలు చూసుకొని. నో, అడిక్వేట్గా లేదు, తగినంతగా లేదు. ఆఫన్ డిలేడ్ కాంపెన్సేషన్. ఒకవేళ ఇస్తే ఇవ్వాల్సిందని సరిగ్గా ఇవ్వడం వాళ్ళకి, వాళ్ళు ఎంత నష్టం కలిగిందో అంత నష్టం ఇవ్వాలి, దాన్ని మనం కాంపెన్సేషన్ అంటాం. అది అడిక్వేట్గా లేదు, తగినంతగా లేదు. ఒకవేళ ఇస్తే ఎలా ఉందంటే డిలేడ్. కొన్ని తరహాలు చనిపోయిన తర్వాత కూడా వస్తున్నాయి, చెప్పకూడదు కానీ అది పరిస్థితి. అంటే వాళ్ళ తరంలో చూస్తామా లేదనేటువంటి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఆ డబ్బులు నాకు రావాల్సిన డబ్బులు, నా కుటుంబాల్సిన డబ్బులు నేను బతుకుండంగా చూస్తామా లేనటువంటి కూడా ఉన్నాయి. చట్టాలు ఉన్నాయి, చట్టాలు వైలేట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి డిలేడ్ కాంపెన్సేషన్, లాస్ ఆఫ్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్ మనం చూసాం. ఈ ఆదివాసీలకు ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఎకానమీ మనం డిస్కస్ చేసాం. హంటింగ్ గ్యాదరింగ్, వేటాడి జీవిస్తున్నారు, ఆహార సేకరణ చేస్తున్నారు. హంటింగ్ గ్యాదరింగ్, ఫిషింగ్, చేపలు పడుతున్నారు. అలాగనే వాళ్ళకి పోడు వ్యవసాయం అంటాం, షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తున్నారు, యాక్స్ కల్టివేషన్ చేస్తున్నారు ఈ రోజుకి. ఇలాగ రకరకాల ఆర్థిక వ్యవస్థ మనం చూసాం.
సో కాబట్టి ఎప్పుడైతే నీ యొక్క ప్లేస్లో నువ్వు ఉండే చోట నుంచి తీసుకెళ్ళిపోతే వాళ్ళకి లాస్ ఆఫ్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్, ఇప్పటి వరకు సాంప్రదాయంగా ఏదైతే మరి లెసన్స్లో చదివినామో అలాంటి ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం అయిపోయారు. నీకు జాబ్ రాలేదని బాధపడుతూ ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి పోయి సార్ అన్ఎంప్లాయ్గా ఉండాలని బాధపడితే వీళ్ళ పరిస్థితి ఊహించుకోండి. తరతరాలుగా వాళ్ళకి తెలిసింది అదే, ఆ స్కిల్సే. ఆ అడవి నుంచి దూరం చేస్తే నువ్వు డ్యామ్ పేరుతో కాదనలేదు, ఆ డ్యామ్ పేరుతో కరెక్ట్ కాంపెన్సేషన్ ఇవ్వకపోతే, ఇచ్చిన దానికి తగినంత రూపంలో ఇవ్వకపోతే, వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళ జీవనాధారం కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో చూసుకోండి. కాబట్టి ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ సోషల్ నెట్వర్క్స్, సార్ మా మామ సార్, మా బావ సార్, మా అమ్మ సార్, మా నాన్న సార్ అంటావే, ఇలాగనే వాళ్ళకి ఒక సోషల్ నెట్వర్క్ ఉంది. అసలు మనకు ట్రైబల్ పీపుల్కి ఉండేదే మెయిన్ వర్క్ ఏంటంటే కిన్షిప్, బంధుత్వం, సమాజం. మనమే బతకలేమే, వాళ్ళ పరిస్థితి ఆ సోషల్ డిస్టర్బ్ అయిపోతుంది. ల్యాక్ ఆఫ్ ట్రైబల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ప్లానింగ్ ప్రాసెస్. కాబట్టి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎవడైతే ఆ సంస్కృతి తెలిసినటువంటి ఆంథ్రోపాలజిస్టులు, సోషియాలజీ వాళ్ళ ఇన్వాల్వ్మెంటే కాదు, ముఖ్యంగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ కావాలంటే ఈ కన్సర్న్ ఎవరికైతే అఫెక్ట్ అవుతున్నారో ఆ ఏరియాలో అక్కడ ఉండేటువంటి ట్రైబల్ పీపుల్ని, ఆ కమ్యూనిటీ గురించి తెలిసిన వాళ్ళని, ఆ సంస్కృతి తెలిసిన వాళ్ళని వాళ్ళు కానీ ఇన్వాల్వ్ చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు రావు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హిల్ ఉంది, ఇక్కడ హిల్ ఉంది, వాటర్ ఉంది. మీకు అర్థమేంటిది? మీరందరూ కూడా చూసుంటారు రకరకాల డ్యామ్స్ని. పోలవరం ప్రాజెక్ట్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో, అంతకుముందు నాగార్జున సాగర్ చూశారు, నర్మదా చూశారు, రకరకాల డ్యామ్స్ ఎక్కడ వింతే అమ్మా. ఈ డ్యామ్ ఇక్కడ మధ్యలో 2 కొండలు ఉన్నప్పుడు న్యాచురల్గా ఉంది కాబట్టి వాటర్ ఉంటే ఆ వాటర్కి మనం డ్యామ్ కడుతున్నాం. వీళ్ళందరినీ తరలిస్తున్నారు. ఇక్కడ మన టాపిక్ అది ఏమన్నామో డిస్ప్లేస్మెంట్, తీసుకెళ్ళి ఎక్కడ తీసుకుపెట్టేస్తున్నాం. వాళ్ళకి రీహాబిలిటేషన్, పునరావాసం జరగడం ఉంది. అందుకే వాళ్ళు ఏమంటారండి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మీన్స్ మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించడం అర్థం ఏంటంటే లాస్ ఆఫ్ కల్చర్, మా సంస్కృతిని మేము పోగొట్టుకుంటున్నాం. అసలు మన ఉనికి ఏంటి? సంస్కృతే కదా. ఏ కులానికైనా మతానికైనా నీకంటూ కొన్ని సంస్కృతి ఉంది, కల్చర్ ఉంది. కల్చర్ పోతే నీ ఉనికి ఎక్కడొచ్చింది? ఎగ్జిస్టెన్స్ ఎక్కడుంది? అంటే మీకు మాత్రమే సంస్కృతి, నాకు మాత్రమే సంస్కృతినా? వీళ్ళకి అవసరం లేదా? నేను డెవలప్మెంట్ వద్దండలా, డిస్కస్ చేద్దాం లోతుగా. ఫాలో అవుతున్నారా? కల్చర్ అంటే మీకైనా, కల్చర్ అంటే నాకైనా, కల్చర్ అంటే వీళ్ళకి లేదా అని అడుగుతున్నా ఈరోజు. కల్చర్ అంటే ఎవరికైనా, నీ కల్చరే నీ జీవితం, నీ కల్చరే నీ ఉనికి, నీ కల్చరే నీ బతుకు. ప్రతి మనిషికి కల్చర్ అంటే ఏంటి? షేరింగ్ ఆఫ్ థాట్స్, షేరింగ్ ఆఫ్ ఐడియాలజీ, నా ఆలోచన మీద పంచుకుంటున్నాను. షేరింగ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, ఒక రకమైనటువంటి సోషల్ గ్రూప్తో ఆహార అలవాట్లను పెంచుకుంటాను. షేరింగ్ ఆఫ్ డ్రెస్ ప్యాటర్న్, షేరింగ్ ఆఫ్ రిలీజియస్ ప్యాటర్న్, ఇలాంటి వారిని కల్చర్ అంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట పడేసినప్పుడు వాళ్ళ కల్చర్ అనేది, సంస్కృతిని డిస్టర్బ్ అవుతుందో చెప్పండి. అందుకే అంటున్నారు డిస్ప్లేస్మెంట్స్ మీన్స్ లాస్ ఆఫ్ కల్చర్, విచ్ మీన్స్ లాస్ ఆఫ్ ఐడెంటిటీ. డిస్ప్లేస్మెంట్, నిర్వాసితులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట పడేస్తున్నారంటే ఇప్పటి వరకు మాకుండేటువంటి నమ్మకాలని, మాకుండే సంస్కృతిని, మాకుండే కల్చర్ని పోగొడుతున్నారు. అంటే లాస్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే మాకుండే ఉనికిని పోగొడుతున్నారు మీరు. సో నోట్ మెగా డామ్, మాకు పెద్ద ప్రాజెక్టులు కట్టుకోండి, ప్రాజెక్టులు చిన్న ప్రాజెక్ట్ కట్టుకోండి. మీరు పెద్ద ప్రాజెక్ట్ అయితే మొత్తం ఏరియా డిస్టర్బ్ చేశారు. మా ఉనికిని మేము కోల్పోతున్నాము. మా జీవనాధారంగా కాదు, ఇక్కడ లైవ్లీహుడ్ కోల్పోతున్నాం. మాకుండేది సొసైటీ డిస్టర్బ్ అవుతుంది, ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది, కల్చర్ డిస్టర్బ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మా ఉనికినే కోల్పోతున్నామని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఈ ప్రాజెక్టులకు ఉండేవాళ్ళు ఇక్కడ ఆందోళన చేయడాన్ని మనం చూస్తున్నాం ఫోటోలో. మరి ఈ బ్యాక్గ్రౌండ్లో అసలు డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక క్రమ పద్ధతిలో ఒక ఇంట్రడక్షన్ లాగా రాస్తారు, బ్రీఫ్ చేస్తారు. ఇంత మ్యాటర్ అంత మ్యాటర్ రాయరు, ఎగ్జామ్స్ తెలుసు మీకు. ఒక ఎస్ఏ రాయాలంటే కావాలి కాబట్టి కాన్సెప్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నేను కాన్సెప్చువల్ క్లారిటీ అంటారు. ఒక భావన పట్టుస్తే అప్పుడు మీరు చదువుకో ఎగ్జామినేషన్ పాయింట్లో దీన్ని కొన్ని పాయింట్స్ విడగొట్టుకొని ఆ ముఖ్యమైన పాయింట్స్ రాయడం అలవాటు అవుతుంది. అందుకే డిస్క్లైమర్ ఇచ్చాను, నేను బైలింగ్వల్ క్లాసెస్ వెళ్తాను. అంటే ఇంగ్లీష్తో పాటుగా మీ మాతృభాషను తెలుగులో నేర్చుకోగలిగితే కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో క్లియర్గా మీరు ధైర్యంగా రాయడం అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారంగా ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. మరి డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఎస్, ఈ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక ప్రాసెస్, విధానం తెలుసు మనకి. ఏం చేస్తుందంటే అప్రూట్స్ ఆర్ ఫోర్సెస్ టు అప్రూట్ ద కమ్యూనిటీస్ అండ్ ఇండివిజువల్స్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్ల్యాండ్స్. మీ స్వస్థలంలో నుంచి, హోమ్ల్యాండ్ అంటే మనం ఉండేది, జన్మభూమి అంటలా హోమ్ల్యాండ్, తెలుగులో చెప్పండి జన్మభూమి.
అంటే నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావు, ఎక్కడ పుట్టి పెరిగినావు దాన్ని జన్మభూమి. అక్కడి నుంచి ఆ ఇండివిజువల్స్ని, ఆ కమ్యూనిటీస్ ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి అప్రూవ్ చేయడం, అంటే వేళతో సహా పెకిలించేయడం. చెనక్కాయ చెట్టు చూస్తుంటారు, గ్రౌండెట్. వాట్ ఈస్ గ్రౌండెట్ అంటారా? చెనక్కాయలది వాట్ ఈస్ గ్రౌండ్, చెనక్కాయలది గ్రౌండెట్ తెలుసు మీకు. ఈ చెనక్కాయల చెట్టు పీకుతారు ఇట్లా పీకేసి, దాన్ని మనం అట్ట పీకినట్టుగా తీసేసినట్టుగా ఈ హోమ్ ల్యాండ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇండివిజువల్స్ వ్యక్తులు కావచ్చు, కమ్యూనిటీస్ ఆ కమ్యూనిటీ మొత్తాన్ని తీసుకెళ్ళేసి అప్రూవ్ చేస్తున్నాం, బలవంతంగా తీసేటువంటి ఆ ప్రాసెస్నే డిస్ప్లేస్మెంట్ అంటాం. ఏమంటామో డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి ఇచ్చినటువంటి సిలబస్కి డిస్ప్లేస్మెంట్ అంటే క్లారిటీ మీకు ఉందని తెలుసుకుంటున్నాం. రైట్. మరి ఇక్కడ మనం చూస్తే డ్యూ టు మెనీ డెవలప్మెంట్ యాక్టివిటీస్, అనేకమైన డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మైనింగ్ జరుగుతోంది. మైనింగ్ అంటే చెప్పాను, ఏదైనా మినరల్ ఉంది అక్కడ, ఏదైనా కావచ్చు, బెరటీస్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, లేదంటే కాపర్ ఓర్ కావచ్చు, ఇవన్నీ ఖనిజాలు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో మినరల్స్ అంటాం. దాన్ని తవ్వి తీసేటువంటి క్రమంలో ఆ ఏరియాలో ఉంది, అక్కడ ట్రైబల్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఆ మైనింగ్ అలాంటప్పుడు కానీ, క్రియేషన్ ఆఫ్ మిలిటరీ ఇన్స్టలేషన్స్, కొన్ని సందర్భాలు యుద్ధాలు చేస్తుంటాం, మిలిటరీ యాక్షన్ చేయాలి, అక్కడ వీళ్ళకి ప్రజలకు ఇబ్బంది కలగకుండా లేదు ఒక డెవలప్ చేసుకోవాలి స్ట్రాటజీగా, ఒక పాకిస్తాన్తోనూ చైనాతో యుద్ధం చేయాల్సి వస్తుంది, అక్కడ ట్రైబల్ పీపుల్ ఉంది, నాకు వ్యూహాత్మకంగా ఈ దేశాన్ని రక్షణ అవసరం కాబట్టి అక్కడ కూడా క్రియేషన్ ఆఫ్ మిలిటరీ ఇన్స్టలేషన్స్, వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా అక్కడ ఉండేటువంటి రక్షణ పరంగా నేను అక్కడ ఉండే ట్రైబల్ పీపుల్ ఉండే ఇబ్బంది కాబట్టి వాళ్ళు తీయేస్తాం అక్కడి నుంచి, ఇలా కూడా జరుగుతుంది. అలాగే ఎయిర్పోర్ట్స్, ఇది ప్రధాన సమస్య. డబ్బు ఉండే వాళ్ళ పేర్లు చెప్పాలి, మీకు తెలుసు మీకు. సో ఇలాంటి వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లు కడతారు, అక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు. అప్పుడు ఎయిర్పోర్ట్ అప్పుడు కూడా మనం డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఇండస్ట్రియల్ ప్లాంట్స్, భారీ పరిశ్రమలు, నీకు అల్యూమినియం ఫ్యాక్టరీ కావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇలాంటివి పెడతాము. ఆ పెట్టేటప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రైబల్ పీపుల్ అక్కడ నష్టపోతున్నారు. కాబట్టి ఇండస్ట్రియల్ ప్లాంట్స్ వల్ల. వెపన్ టెస్టింగ్ గ్రౌండ్స్, ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వెపన్ టెస్టింగ్ ప్లాంట్స్, రకరకాల మిసైల్స్ కానీ ఇవన్నీ చూస్తుంటాం. ఆ ఏరియాలో ట్రైబల్స్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఉద్దేశం, మంచి ఉద్దేశం కావచ్చు, బట్ అక్కడ ఉండేటువంటి ట్రైబల్ పీపుల్ తీసేస్తున్నాం మనం. డిస్ప్లేస్మెంట్ అలా కూడా జరుగుతుంది. అలాగనే రైల్వేస్, ఆ లైన్ ఫారెస్ట్ వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ కావాలి కాబట్టి అక్కడ ఉండే వాళ్ళంతా కూడా తీసేస్తున్నాం. అలాగనే రోడ్ డెవలప్మెంట్స్, ఈ ట్రైన్స్తో పాటుగా మనం రోడ్డు మనం వేస్తుంటాం, ఆ ఫారెస్ట్ వెళ్తుంటుంది, అక్కడ డెవలప్మెంట్స్ కావచ్చు. శాంక్చురీస్, మనం బర్డ్ శాంక్చురీ పేరుతోనో అనిమల్ శాంక్చురీ పేరుతోనో సంరక్షణ పేరుతో జంతువులు కాపాడుతున్నాం, మనుషులు పోగొట్టేసుకుంటాం. నేను జంతువులు వద్దాం లేదు, వాటిని కాపాడాలి. జంతువులు చూసుకొని ఇది రేర్ బర్డ్, ఇది రేర్ అనిమల్ పెడుతున్నాం, అయ్యా బాబు ఇది రేర్ హ్యూమన్ అయిపోయాడు, మనం చూస్తున్నాం. పీవీటీజీ అనే పేరుతో 75 ఎకరాల గిరిజనులు అంతరించిపోయి దానికి వెళ్ళిపోయినాయి. ఒకరోజు మన నార్త్ సిటీలో చూస్తామని తెలియడం లేదు, మాకు సంఖ్యను లెక్కల్లో పెట్టుకు వెళ్ళిపోయినాం. వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. ఆ జాతి ఉండదే. మనం మ్యూజియంకి వెళ్ళేసి డైనోసార్ల పేరుతో చూస్తున్నాం, ఒకప్పుడు ఉండేని, అలా మనుషులు చూసే పరిస్థితి లేకుండా ఇప్పుడు శాంక్చురీస్ పేరుతో కూడా మనం మనుషులను దూరం చేసుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్, ఇప్పుడే చెప్పాను రకరకాల డ్యామ్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఈ డ్యామ్స్ ఇంకా చెప్పటి సోవాన్, హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఫోర్స్ టు మైగ్రేట్, తప్పనిసరిగా బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎవరు మైగ్రేట్ చేసి రీసెటిల్ ఇంకో చోట అదర్ సైడ్స్లో వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. అర్థమైన కాన్సెప్ట్ ఇవన్నీ కరెక్టే. నేను మైనింగ్, క్రియేషన్ ఆఫ్ మిలిటరీ ఇన్స్టలేషన్స్, ఎయిర్పోర్ట్స్, ఇండస్ట్రియల్ ప్లాంట్స్, వెపన్ టెస్టింగ్ గ్రౌండ్స్, రైల్వేస్, రోడ్ డెవలప్మెంట్స్, శాంక్చురీస్, కన్స్ట్రక్షన్ డ్యామ్స్, ఈ పేరుతో మనం ఏం చేస్తున్నామంటే ఈ ట్రైబల్ పీపుల్ని ఫోర్స్ బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళని ఇంకో చోటకి అదర్ సైడ్స్లో వేరే చోట రీసెటిల్ చేస్తున్నాం. దేనికి వ్యతిరేకంగా? వాళ్ళ విషెస్కి, వాళ్ళ కోరికలకి, వాళ్ళకి ఇష్టం ఉంటే ఓకే, బలవంతంగా ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. దీన్ని మనం ఏమంటామంటే ఇన్వాలంటరీ రీసెటిల్మెంట్ అంటారు. ఇలాంటి ప్రాసెస్ ఏమంటామా? ఇన్వాలంటరీ. వాలంటరీ స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళే ముందుకి, ఇన్వాలంటరీ బలవంతంగా తీసుకెళ్ళి రీసెటిల్మెంట్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తెలుసు మీకు, ఇక్కడ చేస్తున్నాం. బికాస్ పీపుల్ హ్యావ్ నో చాయిస్ అదర్ దాన్ టు మూవ్ ఆర్ టు మైగ్రేట్. ఇప్పుడు వేరే ఛాయిస్ ఇవ్వడం నీకు, అయ్యా బాబు ఇది బ్లూ పెన్, ఇది బ్లాక్ అని 2 ఛాయిస్ ఇస్తే ఒకటి తీసుకుంటాడు, ఏమైనా ఒక పెన్ ఇస్తే పెన్తో రాస్తాను, బట్ 2 ఛాయిస్ ఇవ్వడంలో మనం. కాబట్టి ఏం చేస్తున్నాం? పీపుల్ హ్యావ్ నో చాయిస్, ఒకటి వేరే ఛాయిస్ ఇవ్వడంలా అదర్ దెన్ టు మూవ్, అరే ఇక్కడి నుంచి బాగుంటారు అని వెళ్ళిపోవాల్సి వస్తుంది వచ్చినట్టుగా. కాబట్టి నో చాయిస్ అదర్ దెన్ టు మూవ్ ఆర్ టు మైగ్రేట్, వలస వెళ్ళిపోవడం కానీ కదలే తప్ప వేరే ఛాయిస్ ఇవ్వకుండా బలవంతంగా ట్రైబల్ పీపుల్ ఈ దేశంలో మనం చేసిన వాస్తవం. ఇది డిస్కస్ చేయబోతున్నాం, ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందని. సో ఇలాగనే చూస్తే ఈ డెవలప్మెంట్ ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్, ఈ మీన్స్ అంటే డెవలప్మెంట్ ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్ అంటే మనం అభివృద్ధి పేరుతో చేసేటువంటి డిస్ప్లేస్మెంట్ ఎలా ఉందంటే ఫోర్సింగ్ ద కమ్యూనిటీస్ అండ్ ఇండివిజువల్స్, వ్యక్తుల్ని కావచ్చు, ఇండివిజువల్స్
కమ్యూనిటీ అంటే ఒక రకం చెప్పాను, ఒక జాతి అంతా కావచ్చు ఆ ట్రైబల్ పీపుల్ని. వాళ్ళని అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్, ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళి, ఇంకా చెప్పాలంటే వాళ్ళని హోమ్ ల్యాండ్స్, వాళ్ళు ఉండేటువంటి జన్మభూమికి దూరంగా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇంపార్టెంట్ పాయింట్. ఏ పేరుతో పిలుస్తున్నాం మనము? ఎకనామిక్. ఏంటి సార్ ఇలా మాట్లాడతారు సార్ మీరు ఎంత్రోపాలజిస్ట్ ఉండి? మన కంట్రీ డెవలప్ కాకలేదా? ఆర్థిక అభివృద్ధి మన ఎకనామిక్ జీడిపి చూడు. అయ్యా బాబు మీకు దండం పెడుతున్నాను, మీ ఎకనామిక్ డెవలప్మెంట్ నా ఎకనామిక్ అందరం దేశం కోసం కోరేవాళ్ళమే. ఈ దేశం కోసం కోరే ఎకనామిక్ డెవలప్మెంట్లో వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబానికి నష్టం జరిగిన నువ్వు ఎంత బాధపడతావు, వాళ్ళ కుటుంబాలు అది మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ దేశం యొక్క ప్రగతికి ఎవరు అడ్డం కాదు, ఈ దేశం యొక్క ఎకనామిక్ డెవలప్ ఎవరం కాదు. సగటు భారతీయుడిగా ప్రతి ఒక్కరం సహకరిస్తాం. అదే టైంలో సాటి భారతీయులుగా వాళ్ళ హక్కులను కాపాడడం మనందరి బాధ్యత మాత్రమే మనం గుర్తు చేస్తున్నాం ఈ సెషన్లో. కాబట్టి ఇక్కడ మనము ఇలాంటి పరిస్థితుల్లో డిస్ప్లేస్మెంట్ జరిగితే, అసలు డిస్ప్లేస్మెంట్ అంటే తెలిసిపోయింది మీకు ఎన్ని రకాలు, 2 టైప్స్. డిస్ప్లేస్మెంట్ తెలిసిపోయింది అంటే ఉండేటువంటి హోమ్ ల్యాండ్ నుంచి తీసుకెళ్ళి బలవంతంగా ఎక్కడ చోట డిజిటల్ చేయడం. డిస్ప్లే తీసేశారు, ఒక వేరుశనగ చెట్టుగా బీకినట్టుగా తీసేశారు. అక్కడి నుంచి వాళ్ళ కల్చర్ మొత్తం పోయింది. ఎక్కడ చోట చేస్తున్నాం. ఈ ఎన్ని రకాలైన 2 టైప్స్. అవి ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్లో మొట్టమొదటిది బై న్యాచురల్ డిజాస్టర్స్. మీకు తెలిసిన విషయమే. ఎప్పుడన్నా కరువు వచ్చింది, అక్కడే ఉంటామా? డ్రౌట్, వాటర్ దొరకలేదు, పంటలు పండలేదు, ఆడే ఉంటామా? ఉండం, వెళ్ళిపోతారు. అది న్యాచురల్గా ప్రకృతి పరంగా వెళ్ళిపోతారు. ఊరు వెళ్ళిపోయారు. ఫ్లడ్స్, వరదలు వచ్చి ఎక్కడ ఉంటావా? వరదని ఉంటారు కొన్ని సందర్భాల్లో, కానీ వదిలేస్తారు పూర్తి వరదలు వస్తాయి. నెక్స్ట్ ఎర్త్ కేక్స్ కానీ, సైక్లోన్ కానీ, భూకంపాలు కానీ, లేదంటే తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు ఉంటారా? సో ఈ పరిస్థితుల్లో కూడా మన ఎక్కడ న్యాచురల్గా ఇండివిజువల్స్, వ్యక్తులు కానీ, లేదంటే కమ్యూనిటీస్, జాతి మొత్తం ఆ గ్రూప్ అంతా పీపుల్ కానీ వాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోతారు. దీన్ని న్యాచురల్ డిజాస్టర్స్ జరిగిందని డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే డిస్ప్లేస్మెంట్ అఫెక్టెడ్ బై న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల జరిగేటువంటి డిస్ప్లేస్మెంట్ అంటాం. ఈ కారణాల వల్ల జరుగుతుంది. రెండోది అది సమస్య, ప్రకృతి ఎవరేం కాదనలేం. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది ఓకే, ఇది మనకు ఉండేటువంటి ఆబ్జెక్షన్. డిస్ప్లేస్మెంట్ డ్యూ టు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడే మాట్లాడినట్టుగా నీ ప్రకృతి వల్ల జరిగే డిస్ప్లేస్మెంట్ ఓకే, మనం ఏం మాట్లాడలేం. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అభివృద్ధి ప్రాజెక్ట్స్ అనే పేరుతో ఈ డ్యామ్స్ కట్టడం కానీ, మైన్స్ కానీ, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, రోడ్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఇప్పుడు ఏం మాట్లాడామో వీటి వల్ల జరిగేది రెండో డిస్ప్లేస్మెంట్. సో 2 టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ దేర్. ఒకటేమో ప్రకృతి పరంగా జరుగుతోంది, దాన్ని ఎవరు మాట్లాడడం, ఎవరు కాదనలేం. రెండోది డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనే పేరుతో వీళ్ళ జరుగుతున్న నష్టాన్ని ఎలా జరుగుతుంది, ఎలా ఆపాలనేదే మన డిస్కషన్. ఇలా జరుగుతోంది. కాబట్టి ఈ రెండిట్లో ఈ ఫార్మర్ 1 అంటే మొట్టమొదటి న్యాచురల్ డిజాస్టర్ నాట్ సబ్జెక్ట్ టు హ్యూమన్ కంట్రోల్. మనం ఏమైనా ఆపగలుగుతామా? నువ్వేమైనా ఆపుతావు వాటిని? ఏమన్నా న్యాచురల్ ఎర్త్క్వేక్ ఆపలేవు, ఇంకోదాన్ని ఆపలేవు. కాబట్టి ఇవన్నీ నాట్ సబ్జెక్ట్ టు హ్యూమన్ కంట్రోల్. మానవుని యొక్క చేతిలో ఎలాంటి కంట్రోల్ లేకుండా జరిగేటువంటి, ఎలాంటి నియంత్రణ లేకుండా జరిగేటువంటి డిస్ప్లేస్మెంట్. అయితే లేటర్ అంటే రెండోసారి వచ్చినటువంటి ఏంటిది డ్యూ టు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేటువంటిది ప్యూర్లీ ఏ హ్యూమన్ మేడ్ ఫినామినా, పూర్తిగా మానవ కల్పితం జరిగేటువంటి డిస్ప్లేస్మెంట్. మొట్టమొదటిదేమో ఫార్మర్ అంటే మొట్టమొదటిది ఏంటిది డిస్ప్లేస్మెంట్ అఫెక్టెడ్ న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు జరిగేదాన్ని ఎవరు మాట్లాడలేం. రెండోది లేటర్ అంటే ఏంటంటే డ్యూ టు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ఈ పేరుతో జరిగేది. ఇది ఎట్లా జరుగుతుందంటే ప్రీ ప్లాన్డ్. అవును, ముందుగా ప్లాన్ వేసుకోవా? డ్యామ్ కట్టేటప్పుడు దెబ్బ వేస్తావా? మేనేజర్ ప్లానింగ్ లేకుండా? ఎస్, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనకూడదు, కానీ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటాం. ముందు కానీ వీడు మర్డర్ చేయాలనుకుంటే చాలా ఘోరం. గబక్కని ఆవేశంలో పొడిస్తే శిక్ష కంటే వాడు ముందుగానే ఆలోచి పొడిచాడు ఒక పెద్ద నేరం అవుతుంది. తెలుసు మీకు. ఇది అనకూడదు, అది చేయకూడదు. నేను ఆ పదం వాడుతున్నాను ఇక్కడ. ప్రీ ప్లాన్డ్గా జరుగుతోంది. ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ అన్ని సందర్భాల్లో కాకపోయినా చాలా సందర్భాల్లో ప్లానింగ్ ఉంది కదా, అప్పుడు వీళ్ళ గురించి ఆలోచన చెప్పేది మనం. డెవలప్మెంట్ వద్దని లేదు మీకు, నీకు ప్లానింగ్ ఉంది. ఇదేం న్యాచురల్ డిజాస్టర్లా జరిగిపోవాలి, ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిపోవాలి. నీకు ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినప్పుడు ఈ డ్యామ్ ఎంత ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత దానికి అఫెక్ట్ చేస్తుంది, అక్కడ నివసించే ట్రైబల్ ఎవరు, వాళ్ళ ఎకానమీ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, అన్నీ తెలుసు నీకు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టబోతున్నాం, ఏ ప్రాంతాల్లో పెట్టబోతున్నాం, వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి, ఈ రకమైన ట్రైబ్స్కి నిర్వాసితులైతే మనం రీప్లేస్ చేస్తే ఎలాంటి చట్టాలన్నీ ప్లానింగ్ ఉంది. అది నేను మాట్లాడితే.
కాబట్టి నీకు రెండోది కంట్రోల్లో ఉంది, మొదటి నీ కంట్రోల్ లేదు. ఇక్కడ మనం బాధపడుతున్నాం. ఆ జరిగేది చేయొద్దని లేదు ఎవడు, చేసేదేదో వాళ్ళు ప్లానింగ్గా ఉండేటప్పుడే నువ్వు కరెక్ట్గా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడకుండా చేస్తుంటే బాగుండే జరగల. రైట్. ఇన్ బోత్ దిస్ టైప్ డిస్ప్లేస్మెంట్ విక్టిమ్స్ ఆర్ పూర్ అండ్ వీకర్ సెక్షన్స్. సరే ఏదైతే రెండు రకాల డిస్ప్లేస్మెంట్ డిస్కస్ చేసాం. అది ప్రకృతి పరంగా కావచ్చు, మనం హ్యూమన్ మేడ్ కావచ్చు. ఈ రెండిట్లో అల్టిమేట్ విక్టిమ్స్ ఎవరమ్మా? వీళ్ళు. ఎవరు వాళ్ళు? పూర్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఆ సమాజంలో ఉండేటువంటి పేదవాడు నష్టపోతాడు, ఆ సమాజంలో ఉండేటి వీకర్ బలహీన వర్గాలు నష్టపోతాడు. గమనించుకోండి, మన టౌన్లో కూడా ఇప్పుడు సిటీలో ఉండాలి మీరందరూ కూడా. ఎప్పుడైనా చూడండి, ఒక సైకిల్ నుంచి నష్టపోయేవాడు పూర్ పర్సన్. డబ్బు ఉండేవాడు అవుతున్నాడా? కావడం గమనించుకోండి. వాడు అన్నీ ఉండేవాడు, సౌకర్యాలు ఉండేవాడు, చేతిలో మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, వాడి చేతిలో అన్నీ ఉన్నాయి. లేనివాడు ఎవడంటే పేదవాడు. ఎప్పుడు ఎవడంటే బలహీన వర్గాలు. కాబట్టి ఈ దేశంలో జరిగే నష్టం అంతా ఎవరు జరుగుతుందంటే దళిత, పీడిత, బలహీన వర్గాలు అంటుంటాం. ఎస్, దాంట్లో ట్రైబల్ పీపుల్ మీకు అర్థం ఉంటుంది. ఇప్పుడు మీకు ట్రైబల్ తక్కువ తెలుసు కాబట్టి ఈ సమాజంలో ఉండే వాటిలో ఎప్పుడు కూడా నష్టపోయింది ఎవరంటే వీళ్ళే. హూ డు నాట్ ఈదర్ హ్యావ్ ఎకనామిక్ స్టెబిలిటీ ఆర్ ఎడ్యుకేషనల్ అకంప్లిష్మెంట్ టు మైగ్రేట్ టు సేఫర్ ఏరియాస్. ఎందుకంటే అది ప్రకృతి పరంగా కూడా చూడండి, వాడి దగ్గర ఎడ్యుకేషన్ లేదు, అర్థం చేసుకునే శక్తి లేదు వాళ్ళకి. అరే ఈ సైక్లోన్ వస్తే ఇలాంటి ఎఫెక్ట్ వస్తుంది, ఈ సునామీ వస్తే ఇలా వస్తుంది, ఈ ఎర్త్క్వేక్ ఇంత నాలెడ్జ్ లేదమ్మా వాళ్ళ దగ్గర. ఎడ్యుకేషనల్ అకంప్లిషన్ లేదు. అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ, నాకు వరద వచ్చినా పర్వాలేదు, నా 10 రోజులు తుఫాన్ వచ్చి సైక్లోన్ వచ్చినా పర్వాలేదు అని ఎకనామిక్ స్టెబిలిటీ లేదే. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు వాళ్ళవి, కాయ కష్టం చేసుకునేటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళల్లో ఏ సొసైటీ అయినా, నాట్ ఓన్లీ ద ట్రైబల్ పీపుల్, మన క్యాస్ట్ సొసైటీలో కూడా ఎప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే పూర్ పర్సన్, వీకర్ సెక్షన్స్ ఎఫెక్ట్ అవుతారు. కానా కదా? అంతేనా? కరెక్ట్ అనే పాయింట్. ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారమ్మా? ఇప్పుడు బడుగు బలహీన వర్గాల పదం వాడతాం తెలుగులో. ఎప్పుడు పూర్ పర్సన్స్ కానీ వీకర్ సెక్షన్సే. అది ఏదైనా కావచ్చు. మీ డిస్ప్లేస్మెంట్ ఇది ఇలా జరిగినప్పుడు ద వర్స్ట్ సఫరర్స్ బై డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇండిజినస్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ అన్నిటిలోకి ఇంకా వర్స్ట్గా, ఇంకా ఘోరంగా నష్టపోయింది ఎవరంటే ఈ వీకర్ సెక్షన్స్లో, ఈ పూర్ సెక్షన్స్లో క్యాస్ట్ పీపుల్ కంటే కూడా నష్టపోయింది ఎవరంటే ట్రైబల్ కమ్యూనిటీస్. ఎవరు వాళ్ళు? ఇండిజినస్. ఇండిజినస్ అంటే స్థానికులు, అక్కడే పుట్టారు, అక్కడే పెరుగుతున్నారు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు తరతరాలుగా, వాళ్ళే స్థానికులు, వాళ్ళని ఇండిజినస్ అనే పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వరకు చూసినటువంటి దీంట్లో ఈ మనం టోటల్గా చూస్తే మాకు ఇంట్రడక్షనే కాకుండా మీకు డిస్ప్లేస్మెంట్ తెలిసింది, రీహాబిలిటేషన్ తెలిసింది, ఎలా జరుగుతుంది తెలిసింది, ఇన్ని రకాలంటే తెలిసింది. నష్టపోయింది ఎవరంటే పూర్ సెక్షన్స్, నష్టపోయింది ఎవరంటే వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. వీళ్ళలో ఇంకా ఘోరంగా నష్టపోయింది ఎవరంటే ద ఇండిజినస్, స్థానికంగా ఉండేటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్. ఈ ఆదివాసిని పిలుస్తుంది. మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది. ఈ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు మరి ఈ ట్రైబల్ పీపుల్కి జరిగే నష్టాన్ని మనం ఆల్రెడీ మీకు ఐడియా వచ్చింది. మరి ఒకసారి మీకు డిస్కస్ చేస్తే ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయంటే ఇది అనేకంగా జరుగుతున్నాయి. స్పిల్ ఓవర్ జనరేషన్స్, మెనీ వేస్, తరతరాలుగా అనేక జనరేషన్స్ పట్టుగా అనేక విధాలు జరుగుతున్నాయి. ఉదాహరణ చూస్తే లాస్ ఆఫ్ ట్రెడిషనల్ మీన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడే చెప్పాను, మనకు ఉండేటువంటి ఉద్యోగావకాశాలు పోతే నువ్వు ఎంత బాధపడతావో వాళ్ళకి అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది కదా, ఉంటుంది ఉండదా? కాబట్టి వాళ్ళు తరతరాలు నీ ఎంప్లాయ్మెంట్ వేరే, వాళ్ళ స్కిల్స్ వేరేగా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానం వేరేగా ఉంది. నువ్వు ఇది కావచ్చు ఇంకో పని చేస్తున్నావు, నీ జాబ్ లేకపోతే ఇంకో పెడుతున్నావు, టిఫిన్ అంగడి పెట్టుకుంటున్నావు, ఇంకోటి చేసుకుంటున్నావు. అలాంటి కాదు వాళ్ళ పరిస్థితి కాదు. వాళ్ళ స్కిల్స్ వేరేగా ఉన్నాయి. వాళ్ళు అడిగిన నమ్ముకున్నారు, అడిగిన జీవన విధానం, అక్కడే ఆడారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడ చనిపోతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ది ట్రెడిషనల్గా సాంప్రదాయంగా వచ్చేటువంటిది ఎగిరిపోయింది. అలాగనే చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్డ్ కమ్యూనిటీ లైఫ్ అండ్ రిలేషన్షిప్ మార్జినలైజేషన్, ప్రొఫౌండ్ సైకలాజికల్ ట్రామా. ఏమ్మా ఇక్కడ ఉన్నావు సార్, మా మమ్మీ డాడీ దూరంగా ఉన్నాను సార్ అని ఏడుస్తుంటే ఏడవబకమ్మా నేను ప్రిన్సిపాల్గా కూర్చొని మాట్లాడాను. నీ సైకలాజికల్గా నువ్వు ఒక వారం రోజులకో 10 రోజులకో మీ ఊరి నుంచి వచ్చేసి బయట ఉంటే నీ ఫోన్ నువ్వు కలబెట్టుకుంటూ కూర్చొని మా అమ్మాయిని చేస్తే మా నాన్న ఆడుకున్నప్పుడు ఇక్కడ నువ్వు ఆలోచించకూడదు. వాళ్ళు టోటల్గా కమ్యూనిటీ లైఫ్ని దూరం అయిపోయారు. ఎన్ఎంఎస్ కాంప్లెక్స్ చెప్పారు, నేచర్ మ్యాన్ స్పిరిట్ కాంప్లెక్స్. వాళ్ళ ప్రకృతితో జీవన విధానం ఉంది, నేచర్. వాళ్ళకు ఉండే మనుషులకి ప్రాధాన్యత ఇచ్చినారు, ఆ స్పిరిట్కి ఆత్మలకు ఇచ్చారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఏమైపోయిందంటే డిస్రప్టెడ్ కమ్యూనిటీ లైఫ్. ఇప్పటి వరకు వాళ్ళ జీవన విధానం కలిసే విడిగా బతకలేడు, వాళ్ళ కమ్యూనిటీ లైఫ్ పోయింది. అలాగనే రిలేషన్షిప్ మార్జినలైజేషన్, టోటల్గా వాళ్ళు నెట్టేసాము. సైకలాజికల్ ట్రామా అంటే ఎంత మానసికమైనటువంటి సంక్షోభం చూస్తున్నారో ఇది కూడా దీనివల్ల జరుగుతుంది, డిస్ప్లేస్మెంట్ వల్ల. అలాగే చూసినప్పుడు ఇట్ డిస్ట్రాయ్స్ ఎగ్జిస్టింగ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు వరకు వాడు ప్రొడక్షన్కి, ఉత్పత్తికి సంబంధించినటువంటి పద్ధతులు ఉంటాయి. ఇక్కడ ఈ పద్ధతులన్నీ ఎగిరిపోయినాయి, డిస్టర్బ్ చేసింది వాళ్ళకి. ఎందుకంటే వాడికి తెలుసు, అగ్రికల్చర్ చూసాం, పోడు వ్యవసాయం అన్నాం, షిఫ్టింగ్ కల్టివేషన్ అన్నాను, రకరకాల పేరుతో పిలిచాను. ఆ అడవులు ఉండేదాన్ని,
ఆ వాల్ ప్రదేశాలని, ఆ స్లోప్స్ని వాడు ఏం చేస్తున్నాడు, నరికేస్తున్నాడు, కొడుతున్నాడు, అక్కడే కూర్చొని గింజలు వేసుకుంటున్నాడు. మళ్ళీ పంట వచ్చిన తర్వాత రెయిన్ ఫెడ్ ఆ వర్షాలను పండించుకుంటున్నాడు. పంట రాగానే మళ్ళీ దాన్ని నేల మళ్ళీ తిరిగి రీజువనేట్ చేయడం కోసంగా తగలబెట్టేస్తున్నాడు. ఇలా చూస్తాం వ్యవసాయ పద్ధతి అంటే ఆ స్టైల్లో ఉన్నాడు. అలాగే అగ్రికల్చరే కాకుండా వాడు హంటింగ్ కావచ్చు, గ్యాదరింగ్ కావచ్చు, లేదా పాస్టోరలిజం కావచ్చు, ఫిషింగ్ కావచ్చు, ఎకనామిక్ మోడ్ అయినా సరే ఆ ప్రొడక్షన్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిందా లేదా, అయిపోయింది. కాబట్టి ఎప్పుడైతే అయిందో వాడు బంధుత్వం కూడా ఎగిరిపోయింది. ఏం మామ ఏం బావ మళ్ళీ పిలుచుకుంటే వాళ్ళ బంధుత్వాలు వేరే ఉన్నాయి. కిన్షిప్ చాప్టర్ మీరు చదువుంటారు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయిందో ఆ బంధుత్వాలు రావు తిరిగి. వాడి జీవన విధానంలోనే కిన్షిప్ కోసమే. మనం ఎకానమీ చదివినప్పుడు మీరు చూసుంటారు. మీరు ఎలా అయితే కొన్ని దీవుల్లో రిస్క్ తీసుకుని ప్రాణాలు తెగించి మరీ వాళ్ళు బంధుత్వం కోసం ఎంతకు వెళ్తారో చూసాం మనం. మరి అలాంటి వాడు ఆ కిన్షిప్ ఎగిరిపోయింది కదా. మన సిటీస్లోకి వచ్చేసిన తర్వాత వాడు కిన్షిప్ ఎవడిస్తాడు తిరిగి, ఆ కమ్యూనిటీ ఎలా ఇస్తాడు, రీబిల్డ్ చేయలేవు తిరిగి. సో ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి. బ్రింగ్స్ అబౌట్ ఇంపవర్మెంట్, ఒక రకమైనటువంటి దురవస్థ నెట్టేసి థ్రెటన్స్ కల్చరల్ ఐడెంటిటీ, వాళ్ళ సంస్కృతి ఈరోజు ప్రమాదంలో పడిపోయింది. కాబట్టి ఆ ఎథ్నిక్ మైనారిటీస్ కానీ ట్రైబల్ మైనారిటీస్కి ఈరోజు ఆ కల్చర్ని గుర్తింపే కోల్పోయే పరిస్థితి వెళ్ళిపోయారు. సో అలాగా ఇంకే కాకుండా ఈ ఫోర్స్డ్ రీసెటిల్మెంట్ బలవంతంగా మనం తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం వల్ల ఇది ఇంక్రీజ్డ్ సోషియో ఎకనామిక్ కల్చరల్ సైకలాజికల్ స్ట్రెస్సెస్, ఇప్పుడే చెప్పినట్టుగా సోషల్ సైకలాజికల్గా, ఎకనామిక్ ఆర్థికపరమైనటువంటి, కల్చరల్ సంస్కృతిపరమైనటువంటి, సైకలాజికల్ మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్న వాడిని తీసుకెళ్ళిపోవడం వల్ల ఈ యాంగిల్ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈ హయ్యర్ మార్బిలిటీ అండ్ మార్టల్ రేట్స్, ఎక్కువ చనిపోతున్నారు. లెక్కలు తీయండి, ఎక్కడెక్కడ పునరావాసం జరిగింది, ఎక్కడ తీసి ఎక్కడ పెట్టారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది తీశారు, ఎంతమంది ఉన్నారు నంబరు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎందుకు చనిపోతుంది, లెక్కలు తీయండి వస్తాయి మీకు. ఇంతమంది చెప్పిన ప్రాబ్లమ్స్లో ప్రధాన ప్రాబ్లమ్స్. కాబట్టి ఇక్కడ మోర్టాలిటీ రేట్ పెరిగిపోయింది, చనిపోయిన వాళ్ళు చావుల సంఖ్య ఎక్కువైపోయినాయి. అనేకమైన కొత్త వాతావరణంలో అన్ని రకాల సమస్యలే వాడికి, అన్ని సమస్యలే. ఈ సమస్యలన్నీ చుట్టుముట్టే కాడికి ఆయుష్ తగ్గిపోతూ ఉంది, వాళ్ళకి జీవన ప్రమాణం తగ్గిపోతూ ఉంది. అలాగనే మనం చూస్తే ఈ పాపులేషన్ డిస్ప్లేస్మెంట్ దేర్ ఫోర్ డిస్టర్బ్డ్ ఎకనామిక్ అండ్ సోషియో కల్చరల్ స్ట్రక్చర్స్. కాబట్టి ఈ పాపులేషన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక జనాభాను తీసుకెళ్ళి ఒక చోటని తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంది తీసుకెళ్ళేది ఏం చేస్తుందంటే నీకు సోషియో కల్చరల్ స్ట్రక్చర్, ఈ సామాజికంగా నిర్మాణం ఉంది ప్రతి కల్చర్కి. మనలాగిన వాళ్ళకు కూడా స్ట్రక్చర్ ఉంది, స్ట్రక్చర్ ఎగిరిపోయింది. కల్చరల్ స్ట్రక్చర్ అది ఎగిరిపోయింది, ఎకనామిక్ స్ట్రక్చర్ ఎగిరిపోయింది. అంటే టోటల్గా స్ట్రక్చర్స్ అన్నీ కొప్పుకూలిపోతున్నాయి అని మనం గుర్తుంచుకోవాలి. దీనికి ఏం చేయాలో ఆలోచిద్దాం. నెక్స్ట్ మరి ఇక్కడ మనం చూసినప్పుడు మెజారిటీ డిస్ప్లేస్ ఎవడంటే ట్రైబల్స్, ఇప్పుడే మాట్లాడినట్టుగా ట్రైబల్ డిస్ప్లేస్మెంట్ ఇండియా డెవలప్మెంట్ ఇప్పుడే మాట్లాడి డ్యామ్స్ కానీ మైనింగ్ కానీ చేస్తే ఇక్కడ 40% ఎవరంటే ఇక్కడ 60 మిలియన్ ప్లస్ ఇప్పటి వరకు జరిగారు. మనకి ఇండిపెండెన్స్ అయ్యి ఇంతకాలం వస్తే ఇప్పటి వరకు ఉండే జనాభా లెక్కల ప్రకారంగా ఎంతమంది డిస్ప్లేన్ అందరూ అయ్యారమ్మా, ట్రైబల్ పీపుల్ అందరూ అయ్యారు. ఈ దీంట్లో ఇప్పటి వరకు 60 మిలియన్, మిలియన్ అంటే 10 lakhs, 60 మిలియన్ అంటే 6 crores, 60 మిలియన్ ప్లస్ డిస్ప్లేస్ అయ్యారమ్మా ఇప్పటి వరకు. భారతదేశంలో మైనింగ్ కానీ లేదా డ్యామ్స్ కానీ లేదా మిలిటరీ ఆపరేషన్స్ కానీ లేదా ఎయిర్పోర్ట్ కానీ ఇప్పుడు చెప్పినట్టు వాటి కార్యక్రమాలు ఏవైనా వీటి పేరుతో డిస్ప్లేస్ అంటే అక్కడ ఉండే వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల ఇప్పటి వరకు ఉండేటువంటి గణాంకాలు స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఎంతమంది అయ్యారంటే 60+ మిలియన్, అంటే 6 కోట్ల పైగా అయితే వాళ్ళలో 40% ఎవరంటే రఫ్గా చెప్పాలంటే ఎవరంటే మన ట్రైబల్ పీపుల్. వీళ్ళు జనాభా ఎంత యాక్చువల్గా భారతదేశ జనాభాలో 8.6. మరి అంతే డిస్ప్లేస్ అవ్వాల్సింది అమాయకులు కాబట్టి, ఇన్నోసెంట్ కాబట్టి. అర్థమైంది ఇప్పుడు మీకు. పైగా అక్కడ ఉండేటువంటి డ్యామ్స్ అన్నీ ఆ ఏరియాలో ఉన్నాయి కాబట్టి కట్టేటన్నీ. సో కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అలార్మింగ్ మన అందరూ హెచ్చరిస్తూ ఉంది. ఇక్కడ అదేవిధంగా మనం స్టడీస్ కానీ చూస్తే ముఖ్యంగా ఒరిస్సా రంగాన్ని మీకు ఏం కనిపిస్తుంది, మయూర్భంజ్ వెళ్తాడా ట్రైబల్ పీపుల్ కనిపిస్తారు. ఈ ఒరిస్సాలో చూస్తే ఓవర్ 70% ఆఫ్ ద డిస్ప్లేస్డ్ పర్సన్ ఇన్ మైనింగ్ సెక్టార్స్ ఆర్ ట్రైబల్స్. ఒరిస్సాలో ఏం కనిపిస్తుంది, మైనింగ్ కనిపిస్తుంది. ఒరిస్సాలో ఏం కనిపిస్తుంది, ట్రైబల్ పీపుల్ కనిపిస్తుంది. మరి అక్కడ జరిగినప్పుడు డెవలప్మెంటల్ డిస్ప్లేస్మెంట్, ఈ అభివృద్ధి పేరుతో డిస్ప్లేస్ చేశారు. 75% పైగా ఎవరంటే ట్రైబల్స్ అమ్మా. ఎక్కడమ్మా, ఏ స్టేట్లో, ఒడిషా. లేటెస్ట్ ఓల్డెన్ డేస్ ఒరిస్సా, నవే డేస్ ఒడిషా. ఈ ఒడిషాలో ఉండేటువంటి మైనింగ్ పేరుతో జరిగినటువంటి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందో 75% ఎవరంటే ట్రైబల్ పీపుల్ అమ్మా. కాబట్టి వీళ్ళు ఇన్అడిక్వేట్ కాంపెన్సేషన్ ఇక్కడ తీసిన వాళ్ళకి ఏమిస్తారంటే కాంపెన్సేషన్ తగినంతగా లేదు. అలాగే లాస్ ఆఫ్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్, వాళ్ళకు ఉండేటువంటి సాంప్రదాయమైనటువంటి ట్రెడిషనల్కి వచ్చేటువంటి లైవ్లీహుడ్ జీవనాధారం కోల్పోయారు. బ్రోకన్ సోషల్ బాండ్స్, చల్లా చెదురు. మన సినిమాలో చూస్తుంటాం
ఒక తల్లి కొడుకు ఏదో ఒక సినిమా పెట్టి తల్లి తండ్రి కొడుకు పెట్టింటారు. మంచి వర్షం వచ్చింది, చాలా వెళ్ళిపోతారు, పెద్ద అయిన తర్వాత కలుసుకోవడం చూస్తున్నాం. మా ఒక్క వ్యక్తుల గురించి సినిమా తీసినప్పుడు కాదని లేదా బాధని అర్థమైంది. ఎగోని అంటాం, మానసిక విధానం ఊహించుకోండి అమ్మా. వాళ్ళకు ఉండేదే మొత్తం జీవన విధానమే వాళ్ళ ఆ కిన్షిప్ ఉంటుంది. చదివారు మీరు. ఆ ట్రైబల్ పీపుల్కి ఆ మొత్తం ప్రకృతితో సంబంధం పోయింది, సోషల్ బాండ్స్ ఎగిరిపోయినాయి, నీకు ఇంక సంబంధాలు లేవు, ఎవడెక్కడ ఉంటాడో తెలియదు. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ ట్రామాని, వాళ్ళకు ఉండేటువంటి వేదన్ని అర్థం చేసుకోండి. ఈ విధంగా చూస్తే ఇది ఒరిస్సాలో ఉండేటువంటి ఒక మైనింగ్ ప్రాంతాన్ని మీకు నేను జూమ్ చేసి ఇస్తున్నాను. ఈ విధంగా వీళ్ళకి ఉంటారు, ఇంకో 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నారు. ఇంకో చోట ఇంకో మైన్లో ఇంకొకరు పనిచేస్తున్నారు. వాళ్ళకు ఉండే సోషల్ బాండ్స్ మొత్తం ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయినాయి. ఈ విధంగా ఒరిస్సాలో ఎగ్జాంపుల్ చూస్తున్నాం. మరి ఒరిస్సాలో చూస్తే మరి జార్ఖండ్ చూస్తాం. జార్ఖండ్ అనగానే మీకు అందరికీ ఏం గుర్తొస్తుంది? ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ అని కానీ ట్రైబల్ పీపుల్ గుర్తొస్తారు కదా. మరి జార్ఖండ్ కేస్ స్టడీగా చూస్తే స్కిల్డ్ జాబ్స్ వెంట నాన్ ట్రైబల్స్. ఏంటి సార్, మరి ఒక డ్యామ్ కడితే జాబ్స్ ఎవరా? మాకు డ్యామ్ కడితే మేము అంత చాలా ఆస్తి చూస్తాం, మాకు పలానా ప్రాజెక్ట్ వస్తుంది, మాకు డ్యామ్ కట్టేశారు, మాకు జాబ్స్ వస్తుంది ఎదుర్కొంటాం. ఈ జాబ్స్లో మెజారిటీ అంటే సింహభాగం అంటాం, తెలుగులో అంటాం, లైన్ షేర్ అంటాం, మెజారిటీ అంటాం. ముఖ్యంగా స్కిల్డ్ జాబ్ ఎవరికి వెళ్ళిపోయాయంటే నాన్ ట్రైబల్స్కి వెళ్ళిపోయినాయి, నాట్ టు ట్రైబల్ పీపుల్. దాన్ని ఇలాంటి ఆఫీసులు అడిగితే, ఇలాంటి బ్యూరో కడితే కరెక్టే కదా సార్, వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు కదా, ఏం చెప్పంటారంటే కరెక్టేనా, వాళ్ళ స్కిల్స్ లేకుండా వెట బీకని అడుగుతున్నాను. మీరు చెప్పే ఆన్సర్ ఇదే అమ్మా, స్కిల్ లాగా నటిస్తున్నారు. అరే బాబు, ఇప్పుడు వాళ్ళకి ఎవరి ల్యాండ్ తీసుకున్నాం? మన ల్యాండ్ వాళ్ళు తీసుకున్నాం, వాళ్ళ ల్యాండ్ మనం తీసుకున్నామా? వాళ్ళ ఏరియాకి మనం వెళ్ళాం, మన ఏరియాకి వాళ్ళు వెళ్ళారా? డెవలప్మెంట్ ఫలితాన్ని ఎవరు అనిపిస్తున్నాం? మనమా వాళ్ళ? వాళ్ళు ఎందుకు ఇచ్చారు భూములు కాడ? ఎందుకు నష్టపోయారు? దాన్ని నువ్వు మాటలు చెప్పలేవు, ఎకానమీతో మాట్లాడలేవు. మరి అలాంటప్పుడు దానికి టోటల్గా ఉండే వాటిల్లో ఈరోజు చూస్తే ఇక్కడ జస్ట్ మనకు ఉండేటువంటి 3 మేజర్ మినరల్స్ ఉన్నాయి జార్ఖండ్లో. ఎంత ఉన్నాయంటే 87,706 హెక్టార్స్ ఆఫ్ జార్ఖండ్. జార్ఖండ్లో ఉండేటువంటి 87,706 హెక్టార్స్ అంటే ఒక విధంగా చెప్పాలి బెంగళూరు కంటే పెద్దదమ్మా అంత ఏరియా. జస్ట్ ఇమాజిన్ బెంగళూరు పెద్ద సిటీ కదా, బెంగళూరుకి దాదాపుగా ఉండేటువంటి అంతకంటే పెద్ద ఉండేటువంటి ఏరియా 87,706 హెక్టార్లు, 87,706 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటే, అది బెంగళూరు సిటీ కంటే పెద్దది ఉంటే, అంత ల్యాండ్ని కేవలం 3 మేజర్ మినరల్స్. ఆ మినరల్ పేరుతో మనం ఏం చేస్తామంటే టోటల్గా డిస్టర్బ్ చేసాం. 3 మేజర్ మినరల్స్. ఈ కాకుండా ఇదే జార్ఖండ్లో మనం చూసినట్లయితే కాపర్ ఓర్ ఉంది, గోల్డ్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, గ్రాఫైట్ ఉంది. ఇవన్నీ కూడా జార్ఖండ్ తవ్వేస్తున్నారు. కేవలం 3 మేజర్ మైన్స్ లెక్క ఇచ్చాను నేను. ఒక బెంగళూరు కంటే పెద్ద ప్రాంతం, అంత ప్రాంతాన్ని తవ్వతలు పడేసాం, తరలించేస్తాం మొత్తాన్ని. అవి కాకుండా జార్ఖండ్ అంటే ఇన్ని రకాల మైన్స్ ఉన్నాయి. మీరు అడగచ్చు, సార్ మైన్స్ వద్దని, మైన్స్ కావాలి, అక్కడ ట్రైబల్ పీపుల్ చెప్పండి ఆన్సర్ నాకు. నేను వద్దని లేదు, మరి ఎవరూ వద్దని లేదు. ఈ భారతదేశ ప్రగతి కావాల్సిందే, వాళ్ళకి సరైనటువంటి దాంట్లో అది చెప్పలేకపోతే బాధ, మనకి ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈరోజు చూస్తే మనం ఇక్కడి నుంచే కాకుండా ఇక్కడ మనకు ఉండేటువంటి వాళ్ళలో ఇప్పుడు లైమ్ స్టోన్ కానీ గ్రాఫైట్ అయిపోయినాయి. ఇక్కడ ఈ స్కిల్డ్ జాబ్స్ ఏమైనా వచ్చాయంటే ఇవన్నీ ఎవరికి వెళ్ళిపోయినాయంటే ఇప్పుడే మాట్లాడినట్టుగా అదర్ స్టేట్ వచ్చినటువంటి వాళ్ళకి వెళ్ళిపోయినాయి, నాన్ ట్రైబల్కి. నిజానికి ఎవరు దక్కాలి? అక్కడ డెవలప్మెంట్ వాళ్ళదే కదా. వాళ్ళు ఎంత ఒక సిటీ కంటే బెంగళూరు కంటే పెద్ద ప్రాంతాన్ని కోల్పోయినప్పుడు, అక్కడ వాళ్ళకు ఉండే జీవన విధానమే కోల్పోయినప్పుడు, ఆ జీవన విధానమే కోల్పోయినప్పుడు దేనికోసం త్యాగం చేశారు వాళ్ళు? మనం కూడా అనుకుంటాం ఫ్యాక్టరీ వస్తుంది మా ఏరియాలో, జాబ్స్ వచ్చేస్తాం అనుకుంటాం కదా, త్యాగాలు చేస్తాం. మనం చూసాం మన ఉద్యమాలు కూడా, మనం ఏపీలో కూడా. మరి అక్కడ వీళ్ళ గురించి వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం, వీళ్ళ గురించి వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. నీ ల్యాండ్ మిగిలినప్పుడు నీకు బాధ ఉన్నప్పుడు వాళ్ళ ల్యాండ్ పరిస్థితి ఊహించుకోండి. జీవన విధానం మొత్తం మారిపోయింది, కల్చర్. త్యాగాల ఫలితం ఏం వచ్చిందంటే ఆ స్కిల్డ్ జాబ్స్ అని ఎవరికి ఇచ్చారంటే వేరే స్టేట్స్ గురించి వచ్చినటువంటి నాన్ ట్రైబల్ పీపుల్కి ఇచ్చారు. సో అలాగనే ముఖ్యంగా చూసినప్పుడు దీంట్లో ఇక్కడ మనకు లోకల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కాస్ట్ ఉంటే ఇవి ఎవరిని తరలించారంటే ముఖ్యంగా ఎస్సీసీ ఎస్టీసీని తరలించారమ్మా. షెడ్యూల్డ్ క్యాస్ట్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎందుకు తరలించారు? ఇన్నోసెంట్ కాబట్టి. ఎందుకు తరలించారు? పూర్ పీపుల్ కాబట్టి. ఎందుకు తరలించారు? వీకర్ సెక్షన్స్ కాబట్టి. ఈ సమాజంలో దోపిడీ, ఎక్స్ప్లాయిటేషన్ అన్నింటిలో జరుగుతూనే ఉంది. ఈ దోపిడీ ఎవరిపైన జరుగుతుంటే వీకర్ సెక్షన్స్ పైన, పూర్ పర్సన్స్ పైన జరుగుతుంది. ఈ దోపిడీ షెడ్యూల్ పైన, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ జరిగింది ఇక్కడ. దాంట్లో ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్ జరుగుతుంది. ఏ స్టేట్ గురించి మాట్లాడుతున్న ఎగ్జాంపుల్ కేస్ స్టడీ జార్ఖండ్. ఇంతకుముందు ఏ స్టేట్? ఒడిషా. ఒక్కొక్క స్టేట్ రాయాలి మీరు ఎగ్జామినేషన్లో కేస్ స్టడీస్. కాబట్టి మెనీ హూ హ్యావ్ గివెన్ అప్ దేర్ ల్యాండ్ మైగ్రేట్ అవుట్ సైడ్ ద స్టేట్ టు లుక్ ఫర్ ద లైవ్ ఆపర్చునిటీస్. ఎవడైతే తమ భూములు త్యాగం చేశారో, ఏ ప్రజలైతే ఏ ట్రైబల్ పీపుల్ చేశారో వాళ్ళు ఏం చేశారంటే మైగ్రేట్ అవుట్ సైడ్ ద స్టేట్. ఈ జార్ఖండ్ వదిలి వేరే రాష్ట్రాలకి పొట్ట చేత పెట్టుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ మీకు అర్థమైంది.
టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక్కసారి చూడండి, ఇందాకలాగే వీళ్ళు ఏమంటున్నారు, నో డ్యామ్, మాకు డ్యాములు వద్దాయా బాబు, ఇక్కడ నో కాంప్రమైజ్ అపాన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్ ఇన్ అవర్ సాయిల్, మా భూముల్లో డ్యాములు కట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడము, గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోండి, నో డిస్ప్లేస్మెంట్, మమ్మల్ని ఎక్కడి నుంచి తీయలేకనే అనేకమైన ఆందోళనలు ప్రజల్లో జరుగుతున్నాయి. మీరు వుడ్ బి బ్యూరోక్రాట్స్గా గమనించుకోవాలి, ప్రజల కల్చర్ తెలుసుకోవాలి, వాళ్ళ నాడి తెలుసుకోవాలి. కాబట్టి ప్రాజెక్టు ఉద్యమంలో ఈ కట్టు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి ఎలాంటి ఉద్యమాలు జరుగుతున్నాయో, అందరూ వచ్చేసారు పబ్లిక్ అంతా. మీరు పోరా, మీకు అనేది చెప్తే మీ మీ ఇంటికి పక్కన ఒకరువ ఆ గోడ పక్కన పెడితే కర్రలెత్తుకొని పరిగెడతారే, మా ఇంటికి అనేది జరిగిపోయిందని పరిస్థితి ఆలోచించుకోండి ఒకసారి. ఎస్, కమ్యూనిటీ ల్యాండ్స్ ఇవన్నీ. మరి ఇక్కడ చూసినప్పుడు అకార్డింగ్ టు జార్ఖండ్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ పాలసీ ఉంది. ఇక్కడ ఆ జార్ఖండ్లో ఒక చట్టం ఉంది, ఆ పాలసీ ఉంది. ఆ పాలసీ 2008లో వచ్చినటువంటి పాలసీ పేరు జార్ఖండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీ. జార్ఖండ్కి సంబంధించినటువంటి రీహాబిలిటేషన్ అంటే పునరావాసం, ఇక్కడిని తీసుకెళ్ళి ఇంకో చోట ఇవ్వడం, రీసెటిల్మెంట్ అనే పాలసీ ప్రకారం ఆర్ఆర్ అంటాం. ఆర్ఆర్ RRR కాదు, గుర్తుపెట్టుకోండి షార్ట్కట్లో ఆర్ఆర్. ఆర్ అంటే రీసెటిల్మెంట్, ఆర్ అంటే రీహాబిలిటేషన్, ఆర్. కాబట్టి ఈ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్, ఆర్ఆర్ యాక్ట్ అంటాము. ఈ పాలసీ ప్రకారం చూస్తే ఇది ఇలా చెప్పింది పాలసీ. ఏం చెప్పిందంటే న్యాచురల్ జస్టిస్ డిమాండ్స్, మనం సహజ న్యాయం అంటాం, ఎవరు దక్కాలరా మన అంటుట్లా, మన సహజ న్యాయం సార్ న్యాచురల్గా అంటాం. మరి సహజ న్యాయం ప్రకారంగా చూస్తే ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ జార్ఖండ్లో ఉండేటువంటి ఈ పాలసీ ప్రకారంగా జార్ఖండ్లో జరిగేటువంటి ఏ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ అభివృద్ధి పథకం కానీ షుడ్ ఆల్సో బెనిఫిట్ ద ప్రాజెక్ట్ అఫెక్టెడ్ లోకల్ పీపుల్. అది ఆ అభివృద్ధి అనేది అది ఎవరికి బెనిఫిట్ కావాలంటే అక్కడ ఉండేటువంటి స్థానికమైన ప్రజలు ఎవరుతున్నారో వాళ్ళకు కూడా దక్కాలి. కాన్సెప్ట్ అర్థమే కదా. అక్కడ పాలసీ ఉంది, 2008లో వచ్చినటువంటి ఆర్ఆర్ పాలసీ అంటాం, రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ పాలసీ, జార్ఖండ్ పాలసీ. అక్కడ ఉంది పాలసీ. కాబట్టి అక్కడ ఏదైనా డ్యామ్ కడదాం, ఏమైనా చేయొచ్చు. ఈ అభివృద్ధి పేరుతో జరిగే వాటిల్లో అక్కడ ఉండేవాళ్ళు మీరు అభివృద్ధితో మనకు అందరూ ఉపయోగపడే దేశానికి అల్టిమేట్గా దాంతోపాటు ఎవరు ఉండాలంటే ఆల్సో, మొత్తం వీళ్ళకి ఇచ్చేయమంటారు, ఆల్సో దాంతోపాటుగా బెనిఫిట్ ద ప్రాజెక్ట్ అఫెక్టెడ్ లోకల్ పీపుల్. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల అక్కడ నిర్వాసితులైనటువంటి, ఉనికిని కోల్పోయినటువంటి, షెల్టర్ కోల్పోయినటువంటి, భూములు కోల్పోయినటువంటి స్థానికంగా ఉండే ప్రజలకు దక్కాలి. ఎందుకంటే దే సాక్రిఫైస్ దేర్ ల్యాండ్, వాళ్ళు భూమిని కోల్పోయారు, త్యాగం చేశారు, ఫారెస్ట్ని కోల్పోయారు, త్యాగం చేశారు, వాటర్ రిసోర్సెస్ నీటిని కోల్పోయారు, అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. కాబట్టి అన్లైక్ మైగ్రెంట్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట ఇచ్చిన ఏం కోల్పోవాలి, ఇవన్నీ వీళ్ళు కోల్పోయారు. అర్థమేంటది? అన్లైక్ అంటున్నాం, అందుకే ఇతరులా కాదు, వాళ్ళు బయట ఇచ్చిన ఏం కోల్పోవాలా, వీళ్ళన్నీ కోల్పోయారు. వాళ్ళ ల్యాండ్ని, భూమిని, వాళ్ళ ఫారెస్ట్ అడవిని, వాటర్స్ జలాన్ని, న్యాచురల్స్ అక్కడ ప్రకృతిమైనటువంటి అన్నీ కూడా త్యాగం చేశారు. త్యాగం చేయబట్టి డ్యామ్ వచ్చింది. కాబట్టి డ్యామ్ వచ్చేట ఫలితం ఏది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలని ఈ యొక్క పాలసీ ఉంది. 2008 జార్ఖండ్ ఆర్ఆర్ పాలసీ, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీ చెప్తుంది. అయితే ఏం జరిగింది? ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పీపుల్ ఇండికేట్స్, అయితే అనుభవాలు ఉంటాయి ప్రతి మనిషికి. సార్ ఆయన ఎలక్షన్లో హామీ ఇచ్చాడు సార్, తర్వాత మొండి చేయి చూపించాడు అంటాం. అట్లా ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క పాలసీ ఉంది. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే మోస్ట్ ఆఫ్ దోస్ హూ వేర్ డిస్ప్లేస్డ్ టు డ్యూ టు వేరియస్ ప్రాజెక్ట్స్ ఇన్ జార్ఖండ్ హ్యావ్ నీదర్ బీన్ ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్ నార్ రీసెటిల్డ్. ఈ చట్టం అయితే ఉంది, పాలసీ ఉంది, విధానం ఉంది. అయితే జరిగిన అనుభవం ఏం చెప్తా ఉందంటే ఇప్పటి వరకు చూసిన ప్రకారం చూస్తే ఎవడైతే ఈ అభివృద్ధి పేరుతో డిస్ప్లేస్ కాబడ్డాడో, ఎవరికి కూడా ప్రాపర్గా రీహాబిలిట్ చేయబడలేదో వాడు రీసెటిల్ కాదు. అంటే ఇప్పుడు అమలైనట్ట కాదట, ఫెయిల్యూరా సక్సెసా? ఏమ్మా సక్సెస్ ఫెయిల్యూర్? ఇది ఫెయిల్యూర్. ఎందువల్ల చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్తాం, నేను నేను ఇట్లా చేస్తాను వస్తారు మీరు, రియాలిటీ ఇంపార్టెంట్ కదా. ఎస్, ఇక్కడ కూడా వచ్చే వాళ్ళకి రియాలిటీ వేరేగా ఉంది. కాబట్టి ఉంది పాలసీ, కానీ వాళ్ళకి దక్కకుండా ఈ రోజు కూడా సరే ఇంతకాలం జరిగిపోయినా కూడా చాలామంది రీహాబిలిట్ కాలేరు. కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది దేంతో అంటే ఎక్సోడస్ ఆఫ్ ద లోకల్ పాపులేషన్ ఫ్రమ్ ద స్టేట్ ఇన్ సెర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్ ఎల్స్వేర్. కాబట్టి ఏం చేశారు వాళ్ళు, ఈ లైవ్లీహుడ్ జీవనాధారం ఎదుర్కొంటూ ఎక్కడెక్కడికో చల్లా చెదురు పరిగెత్తారు. కాబట్టి అందువల్ల ఈ పాలసీ చెప్తుంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ జార్ఖండ్ ఎస్పెషల్ ద ట్రైబల్స్ హ్యాస్ బీన్ అడ్వర్స్లీ అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద మైగ్రెంట్ గ్రూప్స్. కాబట్టి అందువల్ల మనం చూస్తే ఈ రిపోర్ట్ ప్రకారంగా చూసినప్పుడు ఇక్కడ సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, సోషల్ అండ్ ఎకనామిక్,
పొలిటికల్ రాజకీయపరమైన, కల్చరల్ సాంస్కృతికపరమైన ఐడెంటిటీ గుర్తింపు అనేది ఈ జార్ఖండ్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా ట్రైబల్స్ అనేవాళ్ళు అడ్వర్స్లీ అఫెక్టెడ్, చాలా ఘోరంగా కోల్పోయారు. ఏమేమి కోల్పోయారు వాళ్ళు? సోషల్ సామాజికపరమైన ఐడెంటిటీ, సమాజంలో గుర్తింపు కావాలి కదా. వేరే చోట ఎట్ట వస్తుందమ్మా నీకు? మీ ఊర్లో ఉంటే నీకు గుర్తింపు ఉంది, వేరే ఊళ్ళు ఎక్కడ వస్తే గుర్తింపు నీకు? ఎకనామిక్ ఐడెంటిటీ కోల్పోయారు. ఆర్థికపరం ఇప్పటిదాకా వేరే మోడల్. పొలిటికల్ రాజకీయపరం నిమ్మడి కావాలి, మీ ఊళ్ళో పలుకుబడి కావాలి, వాళ్ళు కావాలా అది కోల్పోయారు. కల్చరల్ ఐడెంటిటీ సంస్కృతి మొత్తం కోల్పోయారు. కాబట్టి ముఖ్యంగా ఈ ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు అందరూ అయితే ముఖ్యంగా ట్రైబల్ పీపుల్ వీళ్ళు చాలా అడ్వర్స్గా అఫెక్ట్ అయ్యి ఈ మైగ్రెంట్ గ్రూప్స్లో ఇది జార్ఖండ్ కేసు మనకు తెలుస్తుంది. మరి మనకు ఒక కేస్ స్టడీ రాయాలని కూడా చాలా ఇస్తున్నా. ఎగ్జామినేషన్ ఒక కేస్ స్టడీ కంపల్సరీ రాయాలి మీరు, అన్ని రాయక్కర్లే. కానీ మీకు ఎందుకంటే ఏది కావాలంటే తీసుకోవడానికి నేను ఆంథ్రోపాలజిస్ట్గా, ప్రొఫెషనల్ ఆంథ్రోపాలజిస్ట్గా మీకు వీలైనంత మెటీరియల్ ఇస్తే నచ్చిన విషయాలు మీరు ఎగ్జామినేషన్ రాయడం మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా కేస్ స్టడీస్ ఇస్తున్నాను. దీంట్లో ఒక కీ కేస్ స్టడీని ఇస్తున్నా. మీకు అందరికీ తెలిసింది సర్దార్ సరోవర్ డ్యామ్, దాన్ని నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు. విన్నారు కదా పేరు? మీరు పుట్టక ముందు వస్తుంటుంది, బుక్స్లో వచ్చి ఉంటుంది. నర్మదా బచావ్ అని పేరు వినుంటారు. ఆ నర్మదా ప్రాజెక్ట్ని సర్దార్ సరోవర్ డ్యామ్ అనే పేరుతో కట్టాము. దాన్ని అందరికీ తెలిసిన విషయం కాబట్టి దీన్ని కేస్ స్టడీకి ఇస్తాం. యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా మ్యాటర్తో పాటుగా ఒక కేస్ స్టడీ ఇవ్వడానికి ట్రై చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి మీరు. చాలా కేస్ స్టడీ ఇస్తాం, ఒకటి రాయండి చాలు, మీరు టైం సరిపోదు. కానీ ఏది ఉంటే నచ్చింది రాసుకోవచ్చు మీరు. కాబట్టి ఇక్కడ ఈ సందర్భం ఏంటి అంటే కంటెక్స్ట్ బిల్డ్ అక్రాస్ ద నర్మదా రివర్ ఇన్ గుజరాత్. నర్మదా రివర్ ఎక్కడ ఉంది? గుజరాత్. ఇక్కడ అన్ని చోట్ల మధ్యప్రదేశ్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ గుజరాత్ ఉన్నటువంటి నర్మదా రివర్కి అడ్డుగా ఇక్కడ ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ని కట్టడం, ఇది కాంటెక్స్ట్. ఇది వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ సిగ్నిఫికెంట్ అఫెక్టెడ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. కాబట్టి 3 రాష్ట్రాల్లో ఉండేటువంటి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో ఉండేటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్, అక్కడ ఉండేటువంటి గిరిజన జాలు ఎవరు ఆదివాసులు ఉంటారో వాళ్ళ జీవన విధానాన్ని బాగా డిస్టర్బ్ చేసినట్టే ఇండియాలో ఉండే ఒక లార్జెస్ట్ ప్రాజెక్ట్ పేరే నర్మదా సరోవర్, నర్మదా వ్యాలీ, సర్దార్ సరోవర్ వ్యాలీ ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మీరు జియోగ్రఫీలో ఇది ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్ అని చదువుకుంటారు, మల్టీ పర్పస్ చదువుకుంటారు. ఇప్పుడు నేను ఆ యాంగిల్ కాకుండా ఈ యాంగిల్లో ఆ పెద్ద ప్రాజెక్ట్ వల్ల దీని నష్టం ఏంటి మాట్లాడుతున్నా. నేను మీ లాభము నేను కాదనలా, దీంతో పాటు ఇది చూసుకోవాలి, నేను ఇది మాట్లాడుతున్నాను. కాబట్టి డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత విధ్వంసం జరిగింది అంటే అధికార లెక్కలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు రియాలిటీ వేరేగా ఉంటుంది, తక్కువ ఉంటాయి లెక్కలు. మరి అఫీషియల్గా ఉండే ఫిగర్స్ చెప్తే 42,000 కుటుంబాలు, నాట్ ద ఇండివిజువల్స్, 42,000 ఫ్యామిలీస్ అఫెక్ట్ అయినాయి. అయితే అక్కడ ఉండేటువంటి ఉద్యమకారులు, యాక్టివిస్టులు ఏం చెప్తున్నారంటే నర్మదా బచావో ఆందోళన్, NBA అనే పేరుతో వినుంటారు, మీరు విన్నారు కదా. ఏంటి పేరు? NBA, నర్మదా బచావో ఆందోళన్, నర్మదాను రక్షించండి నా ఆందోళన జరిగింది. మీరంతా నేను చిన్నప్పుడు చదివినటువంటి బుక్స్ కూడా చూసింటాం. ఇక్కడ దీని ప్రకారంగా రఫ్గా అప్రాక్సిమేట్గా 2 lakhs పీపుల్, అంటే 80,000 ఫ్యామిలీస్, అధికార లెక్కలో 42,000 కుటుంబాలు, ఇక్కడ 80,000 కుటుంబాలు చెప్తున్నాయి. మరి ఎంత మ్యాగ్నిట్యూడ్! ఒక భూకంపం వస్తే, ఎర్త్క్వేక్ వస్తే సార్ రెక్టార్స్కి వెళ్ళిపోయి దీనికి వచ్చేటువంటిది 6 పాయింట్ దాటింది సార్, 7 పాయింట్ ఉంటాం. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూసుకోండి, అంత భయంకరమైనటువంటి ఒక ఎర్త్క్వేక్ లాగా, భూకంప ప్రకంపం లాగా ఇది కుదిల్చేసిన కుటుంబాలని మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయినాయి. 2 లక్షల మంది అమ్మ జనాభాలు. వాళ్ళొక్క కుటుంబం గురించి, ఒక జీవన విధానం గురించి ఆలోచించుకోండి. మీకు ఒక్కరోజు పస్తులు ఉంటే ఇబ్బంది ఉన్నప్పుడు, ఒక్కరోజు ఇబ్బంది ఉన్నప్పుడు 2 లక్షల కుటుంబాలు సామాజిక పరంగా, సోషల్ పరంగా, ఎకనామిక్ ఆర్థిక పరంగా, కల్చరల్ సంస్కృతి పరంగా అన్నీ కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి ఒకసారి. 2 లక్షల కుటుంబాలు, అంత పెద్దది ఆ డ్యాము. లార్జెస్ట్ డ్యామే, లార్జెస్ట్ ఎఫెక్ట్ కూడా ఎర్త్క్వేక్గా కుదిపేసింది. ట్రైబల్ ఇంపాక్ట్, ఓవర్ 56% ఆఫ్ ద పీపుల్ అఫెక్టెడ్ బై ఇట్స్ ప్రాజెక్ట్ వేర్ ట్రైబల్. ఇక్కడ కూడా తమాషా ఏంటంటే అల్టిమేట్ ఎవరు విక్టిమ్స్? ట్రైబల్ పీపులే. చివరికి చేప ఎందుకు వెళ్ళలేదంటలా ఆ కథ చదువుతుంటారు. చివరికి వస్తే అన్నీ చెప్తారు. అసలు ఇదేంటి, ఎవరి మీద పెడుతుంది లాస్ట్లో? నా పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అంటది. అది అర్థం కాదు చిన్నప్పుడు నాకు కూడా, స్టోరీ అర్థమైంది. ఆ గుండెది ఎవరు లాస్ట్? అది చీమ బలహీన జీవి, దాని మీద పెట్టేసి అది అర్థం కాదు చిన్నప్పుడు చెప్పుకుంటారు కదా మాస్టర్. ఇక్కడ కూడా అల్టిమేట్గా సఫర్ అయింది ఎవడు? బలహీనమైన జీవి, చీమలాగా బలహీనమైనటువంటి ఇన్నోసెంట్ నోరులేని జీవులు అనేటువంటి ట్రైబల్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. 56% ఆఫ్ ద పీపుల్. ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఉండే వాటిలో నిర్వాసితులైన వాళ్ళు, డిస్ప్లేస్ కూడా 56% ట్రైబల్ పీపులే. లాసింగ్ దర్ ఏన్సిస్టల్ ల్యాండ్, పూర్వీకులు వచ్చిన భూములు కోల్పోయారు, ఫారెస్ట్ అడవులు కోల్పోయారు, కమ్యూనిటీ రిసోర్సెస్, ఆ కమ్యూనిటీకి అంతా కలిసి అది వనరులు ఉండేటండి అవన్నీ కోల్పోయారు వాళ్ళు. మరి ఇక్కడ ఈ రీహాబిలిటేషన్ ఇష్యూ చూస్తే
ఇక్కడ మనం చూసినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్ ఎదుర్కొన్నారు. మీగర్ క్యాష్ రిసీవింగ్ మీగర్ క్యాష్ కాంపెన్సేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ల్యాండ్ రీప్లేస్మెంట్. చట్టాలు ఉన్నాయమ్మా, ఇప్పుడు మాట్లాడతాం, చాలా చట్టాలు ఉన్నాయి, ఎన్ని మాట్లాడేసి నెక్స్ట్ చాప్టర్లో. అక్కడ చట్టాలు ఉన్నాయి మనకి. ఆ చట్టం ప్రకారంగా నిజానికి ఏం చేయాలి, ల్యాండ్ ఫర్ ల్యాండ్ రీప్లేస్మెంట్. నువ్వు ల్యాండ్ కోల్పోయిన 1 lakh దానికి ఎంత ఇవ్వాలి అని క్లియర్ చట్టం ఉంది. అలా ఇవ్వకుండా క్యాష్ ఇచ్చారు అంటే వైలేషన్ జరిగింది, చట్టాన్ని ఉల్లంఘించారు. ఎవరు? అధికారులు. ఎవరు ప్రోద్బలంతో? పొలిటీషియన్, రాజకీయ నాయకులతో. అదే చూస్తున్నాం సమాజంలో మనం. మరి మనమే మోసపోతుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇన్నోసెంట్ పీపుల్. కాబట్టి ఇక్కడ మనకు ఈ ల్యాండ్ టు ల్యాండ్, ల్యాండ్ ఫర్ ల్యాండ్ అనే దాని ప్రకారం కాకుండా క్యాష్ ఇచ్చారు. అది కూడా ఎంత ఇచ్చండి? మీగర్, ఏదో చేతిలో పెట్టి దులుపుకుంటున్నా తీసుకోపోయినట్టుగా చాలని డబ్బులు పెట్టారు. కాబట్టి లీవింగ్ దెమ్ ఇక్కడ అనేబుల్ టు సస్టైన్ ద ట్రెడిషనల్ ఇన్ఫార్మల్ ఎకానమీ అండ్ ఫోర్సింగ్ దెమ్ టు మైగ్రేట్ ఇన్ టు అర్బన్ స్లమ్స్. కాబట్టి అంత ఏం బతకలేరు వాళ్ళు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో అక్కడి నుంచి వాళ్ళు ఫోర్స్ నెట్టబడ్డారు, అర్బన్ స్లమ్స్కి వెళ్ళిపోయారు. పట్టణాలు చూస్తుంటాం అప్పుడు మనం, ఈ చిన్న మురికి వాడలు అంటాం, అర్బన్ స్లమ్స్ అంటాం. అక్కడ జీవించేటువంటి టార్పాలిన్ పట్టల్లోనో గోతాం పట్టల్లోనో ఆడేసేవాళ్ళు ట్రైబల్ పీపుల్ ఎందుకున్నారంటే ఇలాంటి పరిస్థితులు డ్యాముల వల్ల. అర్థమేంటది మీకు? ఒక్కసారి ఆలోచించుకోండి. చెత్త 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 గుట్టలు వేసుకుంటారు, గుట్టలు కాడు ఉంటారు, టార్పాలిన్ షీట్లు గోతాం పట్టలు వేసుకుంటారు, అట్టలు వేసుకుంటారు. ఇల్లు ఉండే వాళ్ళకి మా ఇంట్లో బాత్రూంలో ట్యాప్ లేకపోతే ఏడు చేస్తాను 5 నిమిషాలకి నేను. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా వాళ్ళు ప్రకృతిలో జీవించిన వాళ్ళు, ప్రకృతి ఒడిలో జీవించినటువంటి బిడ్డలు. ఒక్కసారి మానవత్వంతో ఆలోచిద్దాం మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్దార్ సరోవర్ డ్యామ్, నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్ అంటే ఇప్పటి వరకు మీరు చూసిన యాంగిల్ వేరే, ఇప్పుడు చూడాల్సినటువంటి యాంగిల్ వేరే. సో అలాగనే మనం చూసినప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ ఇండియాలో చాలా ఉన్నాయి. ప్రతి డ్యామ్ వెనకాల కన్నీళ్ళ కథ ఉంది. దాంట్లో ముఖ్యంగా చెప్పినప్పుడు హీరాకుడ్ డ్యామ్, ఇది కూడా ఒరిస్సాలో ఉంది. హీరాకుడ్ డ్యామ్ ఒరిస్సా. ఇది మనం చెప్పాలనుకుంటే అర్లియెస్ట్ మేజర్ ప్రాజెక్ట్స్ 1956లో దట్ డిస్ప్లేస్ థౌజండ్స్ ఆఫ్ ట్రైబల్స్, థౌజండ్స్ నాట్ హండ్రెడ్స్, వేల కొద్ది ట్రైబల్ని, ఆదివాసుల్ని నిర్వాసులు. పెద్ద ఎర్తన్ డ్యామ్ అని చదివినాం ఒరిస్సా. హీరాకుడ్ ప్రాజెక్ట్ చిన్నప్పుడు ఏం చేయాలంటే 1950s కట్టిన వాటిలో అత్యంత పొడవైనటువంటి లాంగెస్ట్ అయినటువంటి మట్టి కట్టడం నిర్మాణం అని చదివినాం. కానీ ఆ దానికి కాయని రెండో చెప్తే వేల మందిని డిస్ప్లే చేసినటువంటి పెద్ద ప్రాజెక్ట్లో ఈ హీరాకుడ్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది ఒరిస్సాలో మనకు. కాబట్టి ఇక్కడ డికేడ్స్ తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ రోజులు కూడా సెటిల్ కాని ఇష్యూస్ అట్లా ఉన్నాయి. వాళ్ళు ఏం కాల, చనిపోయారు కూడా. అందుకే చెప్పింది జీవితకాలంలో ఒకసారి చూస్తామా ఇచ్చే కాంపెన్సేషన్, అది కూడా కాదా. సో అలాంటివి కూడా చూస్తున్నాం ఇక్కడ. అలాగనే మనం చూస్తే ఈ ఒడిషాలో ఉండేటువంటి నియంగిరి మైనింగ్ ఉంటారు, వినారా జియోగ్రఫీలో? ఏంటిది? నియంగిరి. ఈ నియంగిరి మైనింగ్ అనేటువంటిది ఇది ఏం చేసిందంటే ఇక్కడ ముఖ్యంగా నియాంగిరి అనేటువంటి హిల్స్ ఉన్నాయి ఒరిస్సాలో. ఇక్కడ ఈరోజు కూడా చూస్తున్నాం కాన్ఫ్లిక్ట్ జరుగుతోంది, గొడవలు, ఘర్షణలు. ఎవరి మధ్య? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఈ పారిశ్రమలు అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళ మధ్య. సేక్రెడ్ ట్రైబల్ ల్యాండ్, ఎందుకంటే మా పవిత్ర భూములు ఎట్ట కోల్పోతాం, మీరు మైనింగ్ కోసం ఇచ్చేస్తున్నారు, బాగానే ఉంది. సేక్రెడ్ గ్రూప్ ఎగ్జామినేషన్ 10 మార్క్స్ కోసం వస్తుంది మీకు. సేక్రెడ్ గ్రూప్స్, పవిత్ర వనాలు. ఇంతకుముందు చెప్పే ఎన్ఎంఎస్ కాంప్లెక్స్ అన్న, అడవి బుత్తులకి వాళ్ళకి చుట్టూ నమ్మకాలను తెకుండా ల్యాండ్ పైన ఉంటుంది, ఆత్మల పైన ఉంటుంది. మనకి అలా మత విశ్వాసాలు పోతే గొడవలు యుద్ధాలు చేస్తాం దేశాలతో, మరి వాళ్ళు ఎందుకు చేయరు? కాబట్టి అక్కడ ఏం చేశారు, ఈ సేక్రెడ్ ట్రైబల్ ల్యాండ్, ఈ పవిత్రమైనటువంటి భూములు లాగేసుకొని మనం ఏం చేసాం, ఈరోజు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పేరుతో, ఈ పరిశ్రమలు అభివృద్ధి చేయాలని పేరుతో ఈ నియాంగిరి హిల్స్ కాడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూడా వెళ్ళింది. బాక్సైడ్ ఉంది ఇక్కడ. ఈరోజు కూడా చూస్తే ఇక్కడ డోంగ్రియా కోండ్ అనేది ఉంది ట్రైబ్. ఏం పేరు చెప్పండి ఒకసారి పేరు? డోంగ్రియా కోండ్. ఏం పేరు? డోంగ్రియా కోండ్. చెప్పండి ఒకసారి ఇంపార్టెంట్ ట్రైబ్స్ విని. ఏం పేరు? డోంగ్రియా కోండ్. ఈ డోంగ్రియా కోండ్ అనేటువంటి ట్రైబ్కి వేదాంత బాక్సైట్, ఏం పేరు? వేదాంత బాక్సైట్. వీటి మధ్య ఘర్షణ జరుగుతుంది. మైనింగ్ అంటే తెలుసు, ఖనిజం కోసం చదువుతున్నారు. బాక్సైట్ ఖనిజం ఉంది అక్కడ. ఆ కంపెనీ పేరు వేదాంత. కాబట్టి ఇప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంది, ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ స్టార్ట్ అయినా కూడా ఎందుకంటే కోల్పోయారు, నిర్వాసితులు అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే మాకు ఉండేటువంటి ప్రకృతి సహజమైనటువంటి మా హక్కులను కాలు రాసి చట్టాలను ఉల్లంఘిస్తూ అనేసి ఈ డోంగ్రియా కోండ్ యొక్క నిర్వాసితులు అవుతున్నారు. వాళ్ళు గగ్గోలు పెడుతుంటే వాళ్ళ తరపున హ్యూమన్ రైట్స్ అనే పేరుతో, మానవ హక్కుల పేరుతో పోరాటం జరుగుతుంది ఈ వేదాంత బాక్సైట్ మైనింగ్కి. ఇది గుర్తుంచుకోవాల్సింటే ఇంకొక ఒరిస్సా ఎగ్జాంపుల్. ఇక్కడ హీరాకుడ్ డ్యాము, ఇక్కడ వచ్చి నియాంగిరి మైనింగ్, బాక్సైట్ ఖనిజం. సో అలాగనే చూసినప్పుడు మనం అంతా కూడా ఏపీ వాళ్ళం, తెలుగులో మాట్లాడుతున్నాం. పోలవరం కన్స్ట్రక్షన్, ఇక్కడ నేను మళ్ళా డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఇక్కడ మనకు రాజకీయ పార్టీలకు అతీతం. నాకు ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఏ పార్టీ అయినా అందరూ మన ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళే. ఇది కాదంటారా? ఏ పార్టీ అయినా
ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేదు, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా అల్టిమేట్ మనకి ఎవరంటే మన లీడర్స్ ఎవరంటే ప్రజలే. మరి ఈ ప్రాజెక్టులో చూస్తే పోలవరం ప్రాజెక్టులో ఫోర్స్డ్ రీలొకేషన్ ఆఫ్ ద ట్రైబ్స్ కోయదొర, కొండ కమారి అండ్ కొండారెడ్డి. ఈ పేర్లో నోట్ చేసుకోండి. 3 ట్రైబ్స్ ఉన్నాయట పోలవరం ప్రాజెక్టు. కాబట్టి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడం లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ అకాడమిషియన్ ఓన్లీ, ఐఎమ్ ఆంథ్రోపాలజిస్ట్ ఓన్లీ, మానవ శాస్త్రవేత్తని, హ్యూమనిస్ట్, మానవతావాదిని. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కోయదొర, కొండ కామరి, కొండారెడ్డి అనేటి వాళ్ళు ఎవరున్నారో ఫోర్స్డ్ రీలొకేషన్. ఇప్పుడే చెప్పిన మామూలుగా బలవంతంగా నేను తీసుకెళ్ళి పడేస్తే నువ్వు పోతావా లేదా? పోకపోతే ఏం చేస్తారు? కరెంట్ ఆపేస్తారు. పోకపోతే ఏం చేస్తారు? నీకు అన్ని సకలు ఆపేస్తారు. పోకపోతే ఏం చేస్తావు? మనం అప్పుడు చూస్తుంటాం స్టూడెంట్స్లో కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో డెసిషన్ తీసుకొని మీకు అన్ని వాటర్ కట్ చేస్తారు. ఏం చేస్తావు? బాత్రూమ్ పోకుండా ఏం చేస్తాను? వెళ్ళిపోతావు. ఇదే పరిస్థితి చేస్తున్నాడు. ఈ స్టోరీ వేరే. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పేరుతో రకరకాల రాజకీయ పార్టీ రకరకాల డ్రామాలు అయితే నేను ఏ రాజకీయ పార్టీ మాట్లాడను. అందుకే నేను ఒక హ్యూమనిస్ట్గా, ఒక మానవతావాదిగా, ఒక ప్రజలుగా మాట్లాడుతున్నాను. ఈ 2 యాంగిల్ చూడండి. ఇక్కడ ఉండేటువంటి ట్రైబల్ పీపుల్ గురించి మాట్లాడండి. కోయదొర కానీ, కొండ కామరి కానీ, కొండారెడ్డి కానీ ఎవరైతే ముఖ్యంగా ఈ గోదావరిని ఎవరిని నమ్ముకున్నారు వాళ్ళంతా గోదావరి నిధుల జలాలే. వాళ్ళు ఈ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్, జీవనాధారం కోల్పోయారు. కల్చర్ ఏంటి, సాంస్కృతికమైన గుర్తింపును కోల్పోయారు. ఇదే మన పోలవరం కదా. అంతకంటే లోతు ఎందుకు పోలేదంటే వీఆర్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ నివసిస్తున్నాం కాబట్టి ఇక్కడ నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఇంతకు చెప్పినట్టుగా నేను అన్నిటి గురించి మాట్లాడుతూ మానవతావాదం మీరు చేశారు. ఇది కూడా యాంగిల్ ఆలోచన చెప్తూ రిక్వెస్ట్ చేస్తూ మనం వెళ్తున్నాం. మరి ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇది హీరాకుడ్ డ్యామ్, లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. భారతదేశంలోకే పెద్ద పొడవైనటువంటి మట్టి కట్టడం హీరాకుడ్ డ్యామ్. నేను కొర కన్స్ట్రక్షన్ ఫిల్మ్ చూస్తే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కొండారెడ్డి, ఉదాహరణకి ఇలాంటి వీళ్ళు అమాయకులు, వీళ్ళని తీసుకెళ్ళి మనం చేస్తే ఏమైతే చూశారు. సరే, ఇక్కడ ఈ పోలవరం గురించి చూసినప్పుడు ఈ పోలవరం అనేది డిస్ప్లేస్డ్ అండ్ నోవేర్ టు గో. సార్ ఎక్కడ పోవాలి చెప్పండి సార్ అంటే ఏం చెప్తా చెప్పండి. ఒక అగ్ని ప్రమాదం సంభవించింది, ఒక ఇల్లు తగలబడం కోరుకొని తగలబడిపోయింది. మనం పేపర్లో ఫోటో చూసాం, బాధే. ఎక్కడ పోవాలి, వేర్ టు గో, ఎక్కడ పోవాలి నేను తెలియదు. ఒక ఫ్లడ్ వచ్చింది చూస్తుంటాం, వాళ్ళంతా పోయి ఉంటారు. మరి అలాంటిదే కదా ఇక్కడ ఈ పోలవరంలో ఈ పోలవరం ప్రాజెక్ట్ డిస్ప్లేస్ అయిపోతే, నిర్వాసితులు చేస్తే, ఇల్లు వాకిలు కోల్పోతే నోవేర్ టు గో, ఎక్కడ పోవాలి తెలియడం లేదు. ట్రైబల్ ఫ్యామిలీస్ రాబ్డ్ ఆఫ్ రైట్స్, ఈ గిరిజన పుత్రుల యొక్క రైట్స్, హక్కుల్ని రాబుడు, బందిపోటులాగా దోచేసుకున్నాం. కాదంటారా? ఇప్పుడు చెప్పండి. వాళ్ళ హక్కులు ఉన్నాయి కదమ్మా, నీ హక్కు పోతే గొడవ ఇవా? వాళ్ళ చట్టాలు ఉన్నాయి కదా, ఆ చట్టాలు ఉల్లంఘన జరిగింది క్వశ్చన్ చేస్తున్నాం. లైవ్లీహుడ్ ఇన్ రీసెటిల్మెంట్ కాలనీస్, కాబట్టి ఈరోజు వాళ్ళు పునరావాస కేంద్రాల మీద కాలనీలు నిర్మించాం. అక్కడ వాళ్ళ హక్కుల్ని, మన జీవన విధానం మొత్తం దోపిడీ చేస్తాం మనం నాన్ ట్రైబల్ పీపుల్. కాబట్టి డౌన్ టు ఎర్త్ అనేటువంటిది ఒక మ్యాగజైన్ కానీ చదివితే మీకు క్లియర్గా వాళ్ళు ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రయాణించి అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి దాకా వచ్చి ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాం. అంటే అనేక రకం దానికి బహుళార్థ సాధన ప్రాజెక్ట్ అని తెలుగులో. ఇది ఇక్కడ మనకు ఇప్పటి వరకు కనబడినటువంటి ఒక బిగ్గెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ మేనేజ్డ్. ఇప్పటి వరకు భారతదేశంలో జరిగినటువంటి పునరావాస కేంద్రాలు ఏమవుతుంటాయో, డిస్ప్లేస్మెంట్ అంటే నిర్వాసాలు చేస్తారో, వాటన్నిటిలోకి పెద్దదైనటువంటి కార్యక్రమంగా ఇది సైంటిఫిక్ మ్యాగజైన్ అయినటువంటి డౌన్ టు ఎర్త్ అనేటువంటిది ఇది నోట్ చేసుకోండి. ఇది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో విస్తృతంగా పరిగణించి సైంటిఫిక్ మ్యాగజైన్. అంటే మన రాజకీయ నాయకులు ఒకరిపైన దుమ్మెత్తుకోవడం అలా కాకుండా క్లియర్గా సైంటిఫిక్గా ఇంటర్వ్యూ చేస్తూ ప్రతి ట్రైబల్ పీపుల్ని స్టడీ చేస్తూ ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏ రకం ఉంది, మీకు దక్కిందా లేదా కాంపెన్సేషన్, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సైంటిఫిక్ మ్యాగజైన్లో వచ్చినటువంటి విషయాన్నే ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు ఇంకొన్ని కేస్ స్టడీస్ ఇస్తున్నా. వెస్ట్ బెంగాల్ కానీ ఎవరు గుర్తొస్తారు మీకు? మమతా బెనర్జీ గుర్తొస్తుంది. మన రాజకీయాలు మాట్లాడడం రైట్. ఎనీవే, ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్కి వచ్చేకాడికి ఇక్కడ నిర్వాసాలు చూస్తే హ్యూజ్ యాంటీ ల్యాండ్ అక్విజిషన్ మూవ్మెంట్స్ ఇన్ సింగూర్ అండ్ నందిగ్రామ్. పేపర్లో చూస్తుంటారు సింగూర్ ఇన్ ఉంటారు, నందిగ్రామ్ విన్నారు కదా. నందిగ్రామ్ ఏం గుర్తొస్తుంది? నక్సలైట్ కనిపిస్తారు మీకు, చూస్తుంటారు పేపర్లో మీరు. ఇన్సర్జెన్స్ చూస్తుంటారు మీరు. ఇక్కడ ఈ సింగూర్ కానీ నందిగ్రామ్ అనే చోట ఇక్కడ మనకు హ్యూజ్ భారీ ఎత్తున యాంటీ ల్యాండ్ అక్విజిషన్ మూవ్మెంట్, అంటే భూములు లాక్కోవడానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమాలు మీరు చూస్తుంటారు. సోషల్ యాక్టివిటీస్, ఈ సామాజిక కార్యకర్తలు రిపీటెడ్లీ బీన్ రైజింగ్ ద ఇష్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ డ్యూ టు మైనింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఇన్ ద సెంట్రల్ ఇండియా. పదే ప్రస్తావిస్తున్నారు. ఎవరు వీళ్ళు? సోషల్ యాక్టివిటీస్, నక్సలైట్లు కావచ్చు,
మానవతావాదులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, విలేకరులు కావచ్చు, వీళ్ళందరినీ సోషల్ యాక్టివిటీస్ పేరుతో సామాజిక ఉద్యమకారకులు రిపీటెడ్లీ మళ్ళీ ఇదే ఇష్యూని మాట్లాడుతున్నారు. ఏ ఇష్యూని మాట్లాడుతున్నారు? ఈ సింగూర్ మరియు నందిగ్రామ్ అనేటువంటి ప్రాంతాల్లో ఏవైతే వెస్ట్ బెంగాల్ ఉన్నాయో అక్కడ మైనింగ్ అనే పేరుతో ఈ ఖనిజాల కోసం తవ్వుతూ ఇతర యాక్టివిటీస్ పేరుతో ఇక్కడ జరిగినటువంటి ట్రైబల్ జరిగిన నష్టాలని ప్రస్తావిస్తున్నారు. అంటే అక్కడ ఎందుకు అలా ప్రస్తావిస్తున్నారో ఏం జరుగుతుందో చూస్తే ఒక్కసారి చూడండి. వీళ్ళ చేతుల్లో ఉండేటి ఏమున్నాయి చూడండి. వీళ్ళన్నీ మీకు సైంటిఫిక్ మ్యాగజైన్లు కనిపిస్తుంటాయి. అంటే రక్తపాతాన్ని ఎవడు వైలెన్స్ యాక్సెప్ట్ చేయం. వై దీస్ పీపుల్ ఆర్ హ్యాండ్లింగ్ సచ్ టైప్ ఆఫ్ వెపన్స్? ఎందుకంటే అక్కడ జరిగిన ఉద్యమాలకి కారణం కడుపు మంట. అందువల్ల మనం ఎక్కడం ఇది డెమోక్రసీ, ఈ ఉద్యమాలను మనం కూడా యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే ఎక్కడ నాన్ వైలెంట్గా ఉండాలి. కానీ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వీళ్ళెవరు అన్నలనే పేరుతో ఉన్నారు. ఎందుకున్నారు? ఈ సింగూరు నదిగ్రామంలో ఈ ట్రైబల్ డిస్ప్లేస్మెంట్కి. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే దీన్ని ఎవరు సమర్థించడం లేదు, వైలెన్స్ని ఎవరు సమర్థించాం. కానీ ఇలాంటి వైలెంట్ యాక్టివిటీస్ జరగడానికి కడుపు మండినవాడు, కత్తి పట్టుకున్నాడు, కడుపు మండినాడు, తుపాకి పెట్టాడు, వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారు, అన్నల వెనకాల ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఏం జరుగుతుందో గమనించుకోవాలి మనం. ఇవన్నీ మీరు చూస్తుంటారు, పేపర్లో క్లిప్పింగ్స్ నేను ఇస్తున్నాను మీకు అందరికీ న్యూస్ పేపర్లో. సో అలాగనే చూసినప్పుడు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అందరికీ కూడా ఈ పోస్కో అనే పేరు ఉంటారమ్మా. పోస్కో విన్నారు ఎప్పుడన్నా? ఈ పోస్కో అనే పేరుతో ఈ స్టీల్ కంపెనీ అవుతుందో ఇదేం చేసింది? ఈ కొరియా బేస్డ్ పోస్కో పెద్ద అల్యూమినియం ఫ్యాక్టరీ, 51,000 crore స్టీల్ ప్లాంట్ ఇన్ పరాదీప్ ఇండియా. ఇది ఒరిస్సాలో ఉంది. ఇది కూడా జగత్సింగ్పూర్ డిస్ట్రిక్ట్ అనే దాంట్లో 51,000 crore స్టీల్ ప్లాంట్ పెద్ద ప్రాజెక్ట్ అమ్మా. ఇది మొత్తం టోటల్గా వరల్డ్ వైడ్గా ఉంది. దాంట్లో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది స్టార్ట్ అయినటువంటి అదే రోజు ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టు అలౌ చేసింది. ఇక్కడ 2008లో మనం కోర్టు మాట్లాడంలా, కానీ మాట్లాడాల్సి వస్తుంది కొన్ని వాస్తవాలు. 2008లో ఉండేటువంటి ఆగస్టు 8న సుప్రీంకోర్టు ఏం చేసింది? ఈ పోస్కో కూడా అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ ఈ సౌత్ కొరియాకు చెందినటువంటి ఈ పోస్కో కంపెనీని మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. అదే రోజు గమనించినప్పుడు సేమ్ డేలో ఇక్కడ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటిది ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టెర్లైట్ ఇండియా లిమిటెడ్ ఇంకో కంపెనీ ఉంటే అది బ్రిటన్స్ యొక్క వేదాంత రిసోర్సెస్ పిఎల్సీ అయితే అక్కడ బాక్సైట్ ఇప్పుడే మాట్లాడిన నియాంగిరి హిల్స్లో ఈ ఒరిస్సాలో తవ్వుకోవడానికి ఇచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నామంటే ఈ దోంగురి యొక్క ఇప్పుడే మాట్లాడాం మనం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఒరిస్సాలో ఉండేటువంటి కొరియా బేస్డ్ పోస్కో కంపెనీ స్టీల్ కంపెనీ కానీ ఇంతకుముందే మాట్లాడినటువంటి బాక్సైట్ కంపెనీ తవ్వుకోవడానికి వేదాంత రిసోర్స్కి ఇచ్చినటువంటి ఈ కంపెనీలో ఈ రెండు తీర్చినప్పుడు ఇక్కడ అండర్మైండ్ ద ట్రైబల్ ప్రొటెస్ట్ అండ్ ఎంకరేజ్డ్ ఫర్దర్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్స్ ఆఫ్ ద ట్రైబల్స్ లీడింగ్ టు దేర్ డిస్ప్లేస్మెంట్ వితౌట్ ప్రాపర్ రీహాబిలిటేషన్, డిస్ట్రక్షన్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ పోజింగ్ థ్రెట్స్ టు దేర్ సర్వైవల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం ఇక్కడ ఈ సుప్రీంకోర్టు అనేటువంటి చెడు దశ ఇవ్వదమ్మా. బట్ అక్కడ సరైనటువంటి రిప్రజెంటేషన్ లేకుండా జరిగింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చింది నిజమే. ఎందుకంటే డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి ఉండాలి, మీరు అభివృద్ధి నిరోధకులుగా అడ్డుకోబాకండి చెప్పింది వాస్తవమే. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం అండర్మైన్ గమనించుకోలేకపోయింది ఏంటంటే ఈ ట్రైబల్ ప్రొటెస్ట్ గుర్తుంచుకోలేకపోయింది. ఎందుకు ట్రైబల్స్ అనేవాడు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు అనేది ఇక్కడ ఎప్పుడైతే ఇలా తీర్పులు ఇచ్చిందో ఇక్కడ మనం ఏమైపోయిందంటే ఈ ట్రైబల్స్ పీపుల్ యొక్క డిస్ప్లేస్మెంటు అదేవిధంగా రీహాబిలిటేషన్ ఇవన్నీ కూడా టోటల్ ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ లాగా మనం ఎలా చేయొచ్చు అనే టైప్లో వెళ్ళిపోయినాయి. సో ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్లో చూసుంటారు. ఇక్కడ ఉండేటువంటిది ఈ పోస్కో ఇండియా పెద్దది స్టీల్ ఫ్యాక్టరీ. ఇక్కడ చూశారు ఈ ల్యాండ్ అంతా కూడా టోటల్గా ఒకప్పుడు ట్రైబల్ పీపుల్కి ఉండేటువంటి నెలవైనటువంటి కొలువైనటువంటి ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వెళ్ళగానే అబ్బా ఇంత పెద్ద ఫ్యాక్టరీ నా భారతదేశం వెళ్ళిపోతుందని నేను కూడా వెలుగుతుంది, నేను సంతోషపడుతున్నా. ఇదే టైంలో అక్కడ అంత ల్యాండ్లో ఇంతకుమున్న బయోడైవర్సిటీ ఏమైంది, అంత ల్యాండ్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ఏమైనారు, అంత ల్యాండ్లో ఉండేటువంటి వాళ్ళ ప్రజల యొక్క జీవన విధానం మీద గమనించుకోవాలి. సో అలాగే మీరు చూస్తుంది మీరు ఇక్కడ చూడండి హిల్స్ కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ నీకు వచ్చి పరదీపులు ఉండేటువంటి ఇది కనిపించింది. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి, ఇక్కడ ఏముండదు, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఈ రావకముందు. ఈ యాంగిల్లో ఆలోచించండి దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మన ఇల్లు ఒకసారి చూసుకున్న తర్వాత ఆ ఇంటికి నీకు ఇప్పుడు జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు, మై స్వీట్ చెప్పారు కదా మీకు, మై స్వీట్ మెమరీస్ మై ఆటోగ్రఫీ పెట్టే సినిమా ఒకటి. అరే నీ గుర్తుకోసమే పాట పాడినప్పుడు వీళ్ళ గుర్తురావా, వాళ్ళ గుర్తురావా, ఆ జ్ఞాపకాలు గుర్తురావా, వాళ్ళ తాతల తండ్రుల నాటి సంస్కృతి గుర్తురాదా, వాళ్ళ జీవన విధానం ధ్వంసం గుర్తురాదా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధిని ఎవరు వ్యతిరేకించడం లేదు. అభివృద్ధి పేరుతో చేసినప్పుడు వాళ్ళ యొక్క కల్చర్ను గుర్తుపెట్టుకోవాలి మాత్రం మనం మాట్లాడుతున్నాం. మరి అలాగనే చూసినప్పుడు అలాగనే థర్డ్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు తెహ్రీ ప్రాజెక్ట్, తెహ్రీ డ్యామ్ వినుంటారు అందరూ కూడా.
తెహ్రీ ప్రాజెక్ట్ థర్డ్ వన్ విన్నారు కదా, తెహ్రీ డ్యామ్ తెహ్రీ ప్రాజెక్ట్ అని ఉంటారు. ఇది మల్టీపర్పస్ ఇరిగేషన్ పవర్ ప్లాంట్, బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటుంటాం. ఇక్కడ పవర్ ప్లాంట్ ఇది ఎక్కడుందంటే గ్యాంజెస్ వ్యాలీలో 250 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీకి ఉత్తరంగా 250 కిలోమీటర్లలో తెహ్రీ డ్యామ్ అని ఉంటారు. ఇది కూడా డిస్ప్యూటెడ్ అయిపోయింది, ఎందుకంటే ఈ తెహ్రీ గర్వాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్లో ఉత్తరాంచల్లో ఉండే ప్రాజెక్టు. ఇక్కడ కూడా చూస్తే వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అప్రోచ్ తెహ్రీ డ్యామ్. ఈ తెహ్రీ డ్యామ్ వల్ల ఇక్కడ మనకు ఈ డిస్ప్లేస్మెంట్ అంటే 85,600 మందికి అధికార లెక్కల ప్రకారం నిర్వాసితులయ్యారు. అంటే వాళ్ళ నుంచే చోట వేరే చోట డిస్ప్లేస్మెంట్ జరిగింది తెహ్రీ డ్యామ్ పేరుతో. కాబట్టి ఈ రీసెటిల్మెంట్ అండర్టేకిన్ అని కేస్ టు కేస్ బేసిస్, ఒక్కొక్కరి కేసు వైజ్గా ఏంటి అని ఏంటి నువ్వేంటిది కేస్ టు కేస్ అంటాం. సో ఈ విధంగా రీసెటిల్మెంట్ జరిగితే ఇక్కడ మనకు ఓన్లీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ అంటాం, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అది. అలాగనే కోల్ ఇండియా సిఐఎల్ పేరుతో పిలుస్తాము. ఈ రెండు కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్స్. ఇవి ఏం చేశాయంటే ఇవి మాత్రమే రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ పార్టీ పాలిసీ, ఆర్ఆర్ పాలసీ ఉంది. ఏం పాలసీ? ఆర్ఆర్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీ. ఆర్ఆర్ పాలసీ అంటే ఏంటి? RRR గుర్తుపెట్టుకోండి, గుర్తొస్తే బాగా తీసేసండి. ఏంటిది? రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ పాలసీ, ఆర్ఆర్ పాలసీ ఉంది. ఈ రెండు కూడా ప్రభుత్వ రంగ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అయినటువంటి ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, అలాగే కోల్ ఇండియా సిఐఎల్ మాత్రమే, ఈ రెండు మాత్రమే ఫార్ములేట్ చేసినాయి దేన్నంటే రీహాబిలిటేషన్ పాలసీని. కాబట్టి ఈరోజు దానికి అడ్మినిస్ట్రేషన్కి డిపార్ట్మెంట్ పెట్టాయి. మిగతా బట్టి ఏంటి? ప్రైవేట్లో ఉండేటి ఏంటి? అది మన బాధ. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అంతో ఎంతో పాటించాయి. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. ఈ ప్రైవేట్ రంగ సంస్థలు వచ్చి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ని దోచేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ని దోచేసుకుంటున్నారు దేశంలో నుంచి. మనకేమో తెలియదు ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మీకు బయట పెడుతున్నాం. సో అలాగనే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైందంటే ఈ మెగా ప్రాజెక్ట్స్ అనే పేరుతో భారీ ఎత్తున ప్రాజెక్టు చేసింది, 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాం అనుకుంటున్నాం ఈ మెగా ప్రాజెక్ట్స్. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది, ఇక్కడ దే రిక్వైర్ ద డిస్ప్లేస్మెంట్ ఆర్ ఫోర్స్డ్ అప్రూవింగ్ ఆఫ్ ద సబ్స్టాన్షియల్ పాపులేషన్. నీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆ ఏరియాకి వచ్చిందంటే అంత సంఖ్యలో జనాభాని తరలించాలి. అర్థమైందా? ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద ప్రాజెక్టు వచ్చిందంటే, మెగా ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆ ఏరియాలో డిస్ప్లేస్మెంట్ అంతే స్థాయిలో ఉంటుంది పాపులేషన్. ముఖ్యంగా హైడ్రాలిక్ ప్రాజెక్ట్స్, ఈ మన జల విద్యుత్ కేంద్రాలను ఇలాంటివి జరిగినప్పుడు అవి ఈ యొక్క స్కేల్ ఇది లార్జ్ స్కేల్లో సబ్మెర్జెన్స్ జరుగుతుంది రిజర్వాయర్స్ కోసంగా. ఒక రిజర్వాయర్ కట్టాలి కదా, అర్థమైందమ్మా? జల విద్యుత్ కేంద్రాలు అనే పేరుతో నీకు హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఎక్కడైనా వచ్చింది అంటే నీకు ఆ డ్యామ్ ఒకటే కాదు, రిజర్వాయర్ కట్టాలి. రిజర్వాయర్ ముంపుకు గురవుతుంది, అప్పుడు బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. ఫారెస్ట్ అంటే బయోడైవర్సిటీ, అడవులు దెబ్బతింటాయి. అడవులు పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి హ్యూమన్స్ అనేటువంటి ట్రైబల్ పీపుల్ దెబ్బతి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి చోట ఎక్కడైనా సరే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ భారీ ఎత్తున వస్తున్నాయంటే ఖచ్చితంగా మనకు ఇలాంటివి జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సరే, దీంతో పాటుగా మీకు ఇంకొక కేస్ స్టడీ ఇస్తున్నాను. అది ఏంటంటే మహానంది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, MCL అంటారు. ఇది నోట్ చేసుకోండి, మహానంది కోల్ఫీల్డ్స్ అంటే బొగ్గు గనులు. ఇక్కడ మీరు ఉంటారు. ఇది ఏంటంటే ఇది కూడా మనకి ఒరిస్సాలో ఉంది. ఎక్కువ ఒరిస్సా ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒరిస్సా జార్ఖండ్ ట్రైబల్ పీపుల్ కూడా ఇచ్చాను నేను. ఇక్కడ చూస్తే ఇది 19 విలేజెస్ని అఫెక్ట్ చేస్తే దాంట్లో 1,306 పీపుల్ పోయారు. అయితే ఇక్కడ దాంట్లో ఉండే డిస్ప్లేస్ చేయడం బాధ్యత ఉంది. ఎన్ని ఫ్యామిలీస్ అంటే 90 ఫ్యామిలీస్ మాత్రమే దాన్ని రీసెటిల్ చేసి ఇక్కడ మధుబంగన్ నగర్ దీంట్లో ఉండేవాళ్ళు 19 ఫ్యామిలీస్, 52 ఫ్యామిలీస్ అనేవాళ్ళు ST, 2 SC, 36 అదర్ క్యాస్ట్. అంటే 52 ఇక్కడ జరిగిన వాటిలో 52 ఎవరంటే ట్రైబల్ పీపుల్ అమ్మ. అంటే ఎక్కడైనా సరే డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు ఎక్కువ బాధ్యతలు ఎవరంటే చెప్పాను, వీకర్ సెక్షన్స్, పూర్ పర్సన్స్. దాంట్లో ఎవరున్నారంటే 90 ఫ్యామిలీస్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ STs వచ్చి 52, SC వచ్చి 2, అదర్ అన్ని కలిసి 36. మెజారిటీ ఎవరున్నారు? ట్రైబల్ పీపుల్. అంటే ఎందుకు అన్నారంటే ట్రైబల్ పీపుల్ అంటే ఈ ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు టోటల్గా డిస్టర్బ్ అవుతున్నారు అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మహానంది కోల్ఫీల్డ్స్ చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇది మహానంది, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు కనెక్ట్ ఉంది కాబట్టి ఇంత ఫారెస్ట్ చూడండి, ఇక్కడ ఎదురు చూడండి మహానంది, ఇక్కడ చూడండి తవ్వు పడేశారు మొత్తం. అంటే ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఈసారి మైనస్ అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి, 2 యాంగిల్స్ అర్థం చేసుకోండి. మరి ఇక్కడ చూసినప్పుడు ఇలాగనే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈస్ట్ గోదావరిలో మనకు ఉండేటువంటి బోర్వాకా అనే పేరు ఉంటారు మీరు. ఇది సబ్ ప్లాన్ ఏరియా అంటారు. ఇక్కడ 49 ట్రైబల్ రెవెన్యూ విలేజ్ ఉంటే
వాటిని 3 మండల్స్గా విడగొట్టారు. ఏంటంటే శంఖావరం, అలాగనే ప్రత్తిపాడు, అలాగనే మనకు ఉండేటువంటి కోట నందూరం పెట్టారు. ఇక్కడ టోటల్ వాక్స్ ఎంత ఉందంటే 15,000 ఉంది. 15,000 పాపులు ఉంది. ఇక్కడ మనకు చూసినప్పుడు ఇక్కడ ఎవరుంటారంటే వీళ్ళు చెప్పేటువంటి ట్రైబల్ పీపుల్ వీళ్ళు కొండకాపు, కొండ దొరాసు, వాల్మీకిస్, అలాగనే మనకు ఉండేటువంటి కొంట కమరాసు, అలాగనే మన్య దొరాసు, వీళ్ళంతా కూడా వీళ్ళకు ఉండేటువంటి జీవనాధారాన్ని, సంస్కృతిని, కల్చర్ని అన్నీ కోల్పోయారు. మన ఈస్ట్ గోదావరిలో ఉండేటువంటి ఇప్పుడు మాట్లాడాం పోలవరం ప్రాజెక్టుతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి బోర్వాకలు ఉండి తీసుకున్నప్పుడు, కాబట్టి ఇక్కడంతా కూడా చూసినప్పుడు వీళ్ళంతా ట్రైబల్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు, నాన్ టెంపర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, గమ్ముంట జిగురు సేకరించేవాళ్ళు, ట్యామ్ నుండి చింతకాయలు సేకరించేవాళ్ళు, హనీ తేనె సేకరించేవాళ్ళు, సోప్ నట్స్ అంటే కుంగుడి గింజలు సేకరించేవాళ్ళు. కుంగుడికాయలు తెలుసు కదా, మనం షాంపూలు వాడుతున్నాం, కుంగుడికాయలు అంటారు. ఈ అడవుల నుంచి సేకరించేవాళ్ళు. దీన్ని ఏమంటారు? అడవులు సేకరించే వాటిని ఇక్కడ మనము నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటారు. MTFE నాన్ టింబర్. టింబర్ అంటే కొయ్య కాకుండా దీని ఉంది, వాళ్ళ రక్షణ ఉంది, వాళ్ళకి అడవుల్లో సేకరించుకోవచ్చు. అవేంటి? తేనె, హనీ కానీ గమ్, జిగురు వస్తున్నా ఆ జిగురు అమ్ముకుంటారు వాళ్ళు. అలాగని ట్యామ్ నుండి చింతకాయలు లాంటివి, సోపు కుంకుడుకాయలు లాంటివి, ఇలా అడవి ఉత్పత్తులు తెచ్చుకునేవాళ్ళు. ఎక్కడ వాడికి నిషేధం లేదు. అయితే ఇప్పుడు ఈ కట్టడంలో ఏమైపోయింది? అవన్నీ కోల్పోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి వేరే ఏం తెలుసు? ఏమి రాదు. అర్థమైంది ఇప్పుడు నీకు? నేను తీసుకెళ్ళి నాకు సార్ నేను మొన్న దాకా జాబ్ చేశాను సార్, ఆ జాబ్ పోయింది సార్, నా సాఫ్ట్వేర్ రాదు సార్, ఇంకేం రాదు సార్ నేను బిజినెస్ చేశాను సార్, నష్టం వచ్చింది సార్, వేరే వ్యాపారం రాదు సార్ అంటే నీకెంత ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి ఏమీ రాదు పాపం. వాళ్ళకి ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు ఇప్పటిదాకా ఒక తరతరాలు అక్కడ జీవించే వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు పడేసేటప్పుడు దానికి ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయకుండా తీసి పడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మన బాధ. సో కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు మనకు అనేకమైన ఎగ్జాంపుల్స్ మనం ఇస్తూ వచ్చాను. ముఖ్యంగా మనం చెప్పినట్టు దంబర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అనేటువంటి త్రిపురలో ఉంది. ఇక్కడ త్రిపురలో ఉండేటువంటి దాంట్లో ఈ దంబూర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ఉంది. అన్ని డ్యామ్స్ ఎన్నైనా వస్తాయి మీకు దీన్ని బట్టి. మీకు ఇది కూడా ఇక్కడ 2558 ఫ్యామిలీస్ని చేసిందన్నమాట. వాళ్ళలో చెప్పాలంటే ఇదే విధంగా అనమాట. ప్రతి చోట ఏమవుతుందంటే వాళ్ళు నిర్వాసితులు చేస్తున్నారు, కాంపెన్సేషన్ ఉండదు. ఇస్తే వాళ్ళు ఇవ్వాల్సిన చట్ట ప్రకారం ల్యాండ్ ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వరు, క్యాష్ ఇస్తారు. ఆ క్యాష్ మీగర్గా ఉంటుంది, అంటే కనీసం కూడా ఇవ్వరు. సో ఈ విధంగా మనం జరుగుతున్నప్పుడు మరి ట్రైబల్ పీపుల్ పైన ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసినట్టుగా లాస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ మార్జినలైజేషన్, సామాజికంగా ఆర్థికంగా మార్జినలైజేషన్, నెట్టబడ్డారు దూరంగా. లాస్ ఆఫ్ ల్యాండ్, భూములు కోల్పోయారు. కాబట్టి నాట్ జస్ట్ అసెట్ బట్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ట్రైబల్ ఐడెంటిటీ. మనం ఏమనుకుంటున్నాం? ఆస్తులు అంటాం, మాకు 2 ఇళ్ళు ఉన్నాయి సార్, మీకెన్నో 1 ఎకరా ఉన్నాయి. ఇది కాదు వాళ్ళ దృష్టిలో. ఇది కేవలం అసెట్ కాదు ల్యాండ్ అంటే. అది ఏంటంటే వాళ్ళ జీవన విధానం. మా ట్రైబల్ ఐడెంటిటీకే ల్యాండ్ గుర్తు. కాబట్టి నీ యాంగిల్ మారాలి. మన దృష్టిలో మా ఇల్లు ఉంది, వాకిలు చెప్పుకుంటున్నావు. ఇక్కడ వాళ్ళ అసెట్ కాదు ల్యాండ్ అంటే, అది వాళ్ళకి జీవన విధానం, సెంట్రల్ పార్ట్. కాబట్టి ఏమవుద్ది? ట్రాన్సిషన్ ఫ్రమ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఫార్మర్స్ టు డైలీ వేజ్ లేబర్స్. ఎప్పటి వరకు స్వయం సమృద్ధిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికినటువంటి రైతుల్లాగా పెద్ద ల్యాండ్ లేకపోవచ్చు. మనం ఇంగ్లీష్లో ఒక చదువుంటాం చిన్నప్పుడు, దో నాట్ హ్యావింగ్ ల్యాండ్స్, భూములు లేకపోవచ్చు, బట్ హీఈస్ అ లార్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, తన మనసు అనే భూమికి తనే యజమాని. ఇంత బ్యూటిఫుల్ కూడా ఇంగ్లీష్ చదువుంటారు మీరు. దో నాట్ హ్యావింగ్ ల్యాండ్స్, భూములు లేకపోవచ్చు, బట్ హీఈస్ అ లార్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, తన భూమి అనే మనసు అనే యజమాని, తన యజమాని చదువుతాం. మరి అలాగనే ఇక్కడ వాళ్ళ దగ్గర నీలాగా 100 ఎకరాలు 1000 ఎకరాలు లేకపోవచ్చు. తనకు ఉండేటువంటి ఒక ఎకరంలో కొంత పొలమే గుంటలు అంటారు. ఆ గుంటల్లో ఇది నాది అని ఉదయించి రాదాకా చాకరీ చేస్తాడు. అతని గుర్తింపు అది, తన గౌరవం అది. ఆ గుర్తింపుని గౌరవాన్ని పోగొట్టుదని అది ఏ మాటలు చెప్పాలి? మీరు ఎంతసేపు ఎకనామిక్స్ భాష మాట్లాడితే ఎలా చెప్పాలి? మీకు ఎలా అర్థమవుతుంది మీకు అధికారులకి? ఇది మనం మాట్లాడే పాయింట్. కాబట్టి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ మార్జినేషన్ జరుగుతోంది. ల్యాండ్ అంటే కేవలం అదే కాదు, వాళ్ళు కార్మికులుగా, దిన కార్మికులుగా మారిపోతున్నారే, కూలీలుగా మారిపోతున్నారే. ఇప్పటివరకు రైతుల్లాగా భావించారు, తక్కువైనా కూడా డైలీ వేజ్ మారిపోయారు. అలాగనే కల్చర్ ఎరోషన్, సంస్కృతి మొత్తం వాళ్ళకి పోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ కమ్యూనిటీ లివింగ్ పోయింది కదా. ఒక కమ్యూనిటీలో ఒక గ్రూప్ వేసి వాళ్ళు డ్యాన్సులు కావచ్చు, సంస్కృతి కావచ్చు, పాటలు కావచ్చు, ఆటలు కావచ్చు చదువుంటారు మీరు అందరూ కూడా. అవన్నీ కోల్పోయారు కదా. అవి కోల్పోయినప్పుడు ఎక్కడ వచ్చిన సంస్కృతి? ఎందుకనే భారతీయులు అంటావు, నీ భారతీయ సంస్కృతిలో అలాగే వాళ్ళ సంస్కృతి వాళ్ళకు ఉంది ఈ భారతదేశంలోనే. ఆ సంస్కృతిని కోల్పోతున్నారే. నువ్వు భారతీయ సంస్కృతి కోల్పోయినప్పుడు నువ్వు భారతీయుడు ఎలా పిలవబడతావు? మరి వాళ్ళ సంస్కృతి కోల్పోయినప్పుడు అది ఎక్కడ చెప్పాలి? మనం పుస్తకాలు చదువుకోవడం మాత్రమే మనకు వస్తుంది. కాబట్టి కల్చరల్ ఎరోషన్ జరగకూడదు. అందువల్ల కమ్యూనిటీ లివింగ్ కోల్పోయారు. డస్టాస్ ట్రెడిషనల్ లాంగ్వేజెస్, వాళ్ళ భాషలు కోల్పోయారు. ఎందుకంటే వేరే చోట పోగానే భాష ఎగిరిపోతున్నాయి వాళ్ళకి.
అలాగనే చూసినప్పుడు యాక్సెస్ టు ఏన్సిస్టల్ వర్షిప్ సైట్స్, ఇంతకుముందు చెప్పాను నేను, ప్రకృతి వనాలంటున్నాం. ఆ ప్రాంతంలో అక్కడ ఆత్మలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో వాళ్ళకి ఉన్నాయి. మొత్తం టోటల్గా తరతరాలుగా వాళ్ళు ఏన్సిస్టర్ పూర్వీకులు నివసించినటువంటి ప్రాంతాలు, ఆ వర్షిప్ పూజించే విధానాలు. మనకి ఏదన్నా ఒక దాని గురించి ఈరోజు చూస్తున్న దేశాల మధ్య దేశాలు కొట్టుకొని వస్తున్నాయి రిలీజియన్ కోసము. మరి మీకు మతం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు వాళ్ళకు కూడా అంతే ఉంటాయి, వాళ్ళ బిలీఫ్స్ వేరే ఉన్నాయి. వాళ్ళ బిలీఫ్స్ని గౌరవించాలి. వాళ్ళకు ఉండేటువంటి ఏన్సిస్టర్ వర్షిప్ సైట్స్, పురాతనంగా తరతరాల నుంచి పూర్వీకులు కొలిచినటువంటి ఆరాధన స్థలాలు ఎగిరిపోతున్నాయి. ఈ పేరుతో కల్చరల్ ఎరోషన్ జరుగుతోంది. అలాగనే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రీహాబిలిటేషన్, సరైనటువంటి రీహాబిలిటేషన్ లేదు. కాబట్టి నెవర్ ప్రాపర్లీ రీహాబిలిటేషన్ చట్టాలు ఉన్నాయి, పాలసీలు ఉన్నాయి, సరిగ్గా ఇంప్లిమెంట్ కావడం, అది ప్రాబ్లం. మనకి లేవనడంలో ఉన్నాయి. మనం మాట్లాడుతున్న నెక్స్ట్ సెషన్లో ఏమి ఉన్నాయి, ఫారెస్ట్ ట్యాక్స్ అన్నీ మాట్లాడతాం. కానీ అవి ప్రాపర్గా రీహాబిలిటేట్ కాకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతున్నాయంటే వాళ్ళందరూ కూడా ఈ కాంపెన్సేషన్ సరిగ్గా రాక, తగినంత లేక ఇబ్బంది పడుతున్నారు. మీకు ఇక్కడ క్లియర్గా ఒక ఐడియా కోసం ఇచ్చాం. రకరకాల ప్రాజెక్టులు వచ్చాయి, బుల్డోజర్లు వచ్చాయి. అవతార్ సినిమా చూస్తుంటారు, నేరుగా ఇంకొక దానికి వెళ్ళిపోయి ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్స్లో ఎంత ధ్వంసం చేస్తామో ఆ టైప్లో చూస్తే ప్రకృతి ఆ సినిమా అదే కాన్సెప్ట్. దాంతో మనం ధ్వంసం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, నిర్వాసితులు చూసుకొని పోతా ఉన్నారు. ఎట్లున్నారు చూడండి, వాళ్ళ పరిస్థితి చూడండి. సరైన ఫుడ్, సరైన న్యూట్రిషన్ లేక ఎలా నిర్వాసితులు వెళ్తున్నారో చూడండి. సో మరి ఇక్కడ లాస్ట్లో కంక్లూషన్ ఏంటంటే, ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద అబోవ్ అనాలిసిస్. ఇప్పుడు టోటల్గా మీకు రీహాబిలిటేషన్ తెలిసిపోయింది, డిస్ప్లేస్మెంట్ తెలిసిపోయింది, రీహాబిలిటేషన్ తెలిసిపోయింది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇక్కడ మనకు స్టేట్ హ్యాస్ నాట్ టేకన్ దిస్ ఎన్ఆర్ఎస్ ప్రాబ్లమ్ సీరియస్లీ. ఇక్కడ లేదండలా చట్టాలు ఉన్నాయి, ఇక్కడ లేదండలా పాలసీలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే మన దేశము, మన రాష్ట్రము, మన ప్రభుత్వాలు, ఇక్కడ స్టేట్ అంటే ప్రభుత్వాలు హ్యాస్ నాట్ టేకన్ దిస్ ఎన్ఆర్ఎస్ ప్రాబ్లమ్ సీరియస్లీ. ఇంత విస్తృతమైన సీరియస్గా తీసుకోవడం లేదు, తీవ్రమైనదిగా. కాబట్టి అధికారులారా ఆలోచించండి దయచేసి, బ్యూరోక్రాట్స్ మీరందరూ వుడ్ బి బ్యూరోక్రాట్స్. కాబట్టి ఇక్కడ మేము లేదనలేదు, అభివృద్ధి వద్దనలేదు, అభివృద్ధి కావాలి. దీన్ని సీరియస్గా తీసుకోండి. ఈ ప్రాబ్లం ఇది దేశ సమగ్రత కూడా దెబ్బతీస్తూ ఉంది, ఇంటిగ్రేట్ దెబ్బతీస్తుంది. మీరు ఒక్కొక్క యాంగిల్ నార్త్ ఈస్ట్ దగ్గర ఇదే జరుగుతుంది ప్రాబ్లం, ఇది చెక్ చేసుకోండి. కాబట్టి ఈ ప్రాజెక్టులన్నింటిలో కూడా ఆర్గనైజేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ వాజ్ ద లీస్ట్ థాట్ అవుట్ ఆస్పెక్ట్. అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో ఆలోచన విషయం ఏంటంటే రీహాబిలిటేషన్. ఎంత ఘోరం చూడండి. ఒక 100 మంది నిలబడుకుంటే ఆ 100 మంది 99 చూసి చివరివాడికి అన్నం పెట్టినట్టుగా ఇక్కడ పాలసీ మేకర్స్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు అత్యంత చివరి ఐటమ్ ఏంటంటే రీహాబిలిటేషన్. అంటే ఇక్కడ ఇవ్వలేదలా ఇచ్చారు, అసలు పట్టించుకోవడం ఎవడు. చివరి ఐటమ్గా భావిస్తున్నారు. చివరి ఫస్ట్ ఐటమ్ పెట్టండి, దీన్ని ఖచ్చితంగా మీకు సమస్య ఉండదు, పరిష్కారం డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగనే ఇక కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్ ప్రాబ్లమ్స్ హైలైట్స్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్ఆర్ పాలసీ. కాబట్టి మనకి ఏం తెలియజేస్తుంది దీన్ని బట్టి, ఇక్కడ ఈ ఆర్ఆర్ పాలసీ, రీహాబిలిటేషన్ రీసెంట్ల పాలసీ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఏం చేస్తుందంటే ఇన్డెప్త్ రీసెర్చ్ జరగాలి, కూలంకషంగా సర్వే చేయాలి. ఎస్, యూ ట్రై టు ఇన్వాల్వ్ ద పీపుల్ who are the experts on the subject. These people are the anthropologists, మానవ శాస్త్రవేత్తలు. These people are the sociologists, సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎస్, దే నో వెరీ వెల్ లైక్ అదర్ సైంటిస్ట్. ఇతర సైంటిస్ట్ వాళ్ళకి తెలుసు. నువ్వు జువాలజీ వాడికి జువాలజిస్ట్కి జువాలజీ ఉంది తెలిసినట్టుగా, బాటనిస్ట్కి బాటనీ ఉంది తెలిసినట్టుగా, ఇక్కడ మనుషుల గురించి శాస్త్రవేత్తలు అనేటువంటి సోషియాలజిస్ట్, సామాజిక శాస్త్రవేత్తల్ని, మనుషుల గురించే చదివేటువంటి హ్యూమన్ సైంటిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్ని, ఇలాంటి వాళ్ళని విస్తృతంగా పరిశోధన చేయండి. వాళ్ళు ఏంటి సమస్య, ఏంటి, ఏ రకంగా ఉంది, ఎలా ఉంది, ఇవి చేయండి. చేసి విచ్ ఇన్ టర్న్ వుడ్ ఇంప్రూవ్ ద ఫార్ములేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ రీసెటిల్మెంట్ పాలసీస్. ఎప్పుడైతే అలా చేస్తావో ఈ డెవలప్మెంట్ అభివృద్ధి కానీ, రీసెటిల్మెంట్ పునరావాసక పథకాలు కానీ, ఇవి నీకు నీట్గా ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు ఉండేదానికంటే మెరుగ్గా ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి. సో ఇక్కడ మనం చూసినప్పుడు వీళ్ళందరూ పోతున్నారు పునరావాసం. అక్కడి నుంచి ఖాళీ తీసుకోండి అమ్మా, డ్యామ్ కట్టేస్తాము, నీళ్ళు వెళ్తామంటే వెళ్తున్నారు పాపం, పొట్ట చేతి పెట్టుకొని బిడ్డలు వేసుకొని పోతున్నారు. ఇక్కడ చూడండి ఏ స్టేజ్లో ఉన్నారు చూడండి. ఒక్కసారి ఈ స్టేజ్లో ఉండాలి మరి ఎవరు కోరుకోం. వాళ్ళు దైన్యం పరిస్థితి ఊహించుకోవడం, మరి ఎవరు ఉండాలని కోరుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా, మనుషులు కదా, సాటి మనుషులు కదా, ఎంత జ్వరం వస్తుందో చూడండి ఒకసారి. ఇప్పటికైనా మనంతా కడుగు చేద్దాం. సో ఇలాంటి పరిస్థితి దేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఊస్టీస్ హూ బేర్ ద పెయిన్ నెవర్ షేర్ ద గెయిన్స్ డెవలప్మెంట్. ఎవరైతే కోల్పోతున్నారో, ఎవరైతే ఈ యొక్క డ్యాముల వల్ల అభివృద్ధి ప్రాజెక్టులో కోల్పోతున్నారో, ఊస్టీస్ ఉన్నారో, కోల్పోయిన వాళ్ళు నెవర్ షేర్ ద గెయిన్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఎప్పుడు కూడా ప్రతిఫలం దక్కడం వాళ్ళకి, డెవలప్ దక్కాలి, వాళ్ళ హక్కులు ఇవ్వాలి కదా. కాబట్టి అందువల్ల క్రిటిక్స్ ఏమన్నారంటే డిస్ప్లేస్మెంట్ కాజ్డ్ బై లార్జ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ హ్యాస్ యాక్చువల్లీ రిజల్ట్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్సెస్ ఫ్రమ్ ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ టు మోర్ ప్రివిలేజ్డ్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అందుకే క్రిటిక్స్, విమర్శకులు
ఏమని మాట్లాడుతున్నారంటే ఒక లార్జ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, విస్తృతంగా భారీ ఎత్తున ప్రాజెక్టు వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్సెస్ ఫ్రమ్ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ టు మోర్ ప్లేజర్, బలహీన వర్గాల నుంచి బలవంతుడి చేతులకి ఈ రిసోర్సెస్ని వనరులు ఇచ్చింది అంటున్నారు. ఎంత మీనింగ్ఫుల్ సెంటెన్స్ గమనించుకోండి. విమర్శకులు క్రిటిక్స్ ఏమైనా మాట్లాడుతున్నారంటే మన భారతదేశంలో, మన ఇండియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక భారీ ఎత్తున లార్జ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఆ నిర్వాసితులైన వాళ్ళతో ఏం జరిగింది అంటే ఇక్కడ రిసోర్సెస్, అక్కడ ఉండే రిసోర్సెస్, ఖనిజాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎవరి చేతికి డెవలప్మెంట్ ఎవరికి అందడం ఎవరు పోతుంది? పేర్లు చెప్పాను, ఒక ఆదానికో అంబానీకో అనకూడదు, నేను అలాగే వెళ్ళిపోతాను పెద్దవాడి చేతులు, బడా చేతులకి, సామాన్య చేతులు దక్కన మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం మళ్ళీ చెప్పాను నేను. కాబట్టి ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు మనం చూస్తున్నాం డెవలప్మెంట్ వద్దనలా ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినాయంటే ఒక బలహీన వర్గాలు చెందినటువంటి ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ కమ్యూనిటీ, ఒక ట్రైబల్ కమ్యూనిటీ రిసోర్సెస్ని మళ్ళా ఇంకో డబ్బు ఉండేవాడి చేతికి వెళ్ళిపోతున్నాయని వీళ్ళు మాట్లాడి దీని గురించి తీవ్రంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇండియాస్ డెవలప్మెంట్ మోడల్ అంటే ఇదే అనే టైపు విమర్శించారు. భారతదేశ యొక్క అభివృద్ధి మోడల్ అంటే ఏంటంటే బలహీన వర్గాలను దోచి బలవంతులు దోచిపెట్టడం. బలహీన వర్గాలు అనేటువంటి ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, ఇతరత్ర ఉండే బలహీన వర్గాల నుంచి ఆ రిసోర్సెస్ దోచేసి బలమైనటువంటి సామాజిక వర్గం కావచ్చు, బలమైనటువంటి రిచ్ పీపుల్ అనేటువంటి ఈ కార్పొరేట్ కంపెనీలకి దోచేయడమా, ఇది భారతీయ యొక్క డెవలప్మెంట్ మోడల్ టైప్లో క్రిటిక్స్ మాట్లాడుతున్నారంటే ఎస్, ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఇది అవునా కాదా, ఇది వాస్తవం ఉందా లేదా అని అందరూ ఆలోచించుకుంటే పరిస్థితుంది. కాబట్టి ఇక్కడ ఈ లార్జ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ఈ మెగా డామ్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి? క్రియేట్ విక్టిమ్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది ఒక బాధితులను తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి ట్రైబల్స్ని బాధితులు చేస్తున్నాయి. వీకర్ సెక్షన్ సొసైటీ, ఈ సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాలు, ఈ సమాజంలో ఉండే ఆదివాసుల్ని, వాళ్ళని ముఖ్యంగా ప్రభావితం చేస్తూ వాళ్ళని బాధితులుగా మార్చేసినటువంటివే ఈరోజు మెగా డామ్స్ అనే పేరుకి వచ్చేసాం స్టేజ్కి. ఎందుకు వచ్చాము? మన కాంపెన్సేషన్ ఇచ్చుంటే, చట్టాలుగా అవలంబించుంటే, చట్టాలు పాటించుంటే, మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి విమర్శకు అవకాశం ఉండబోయిండొచ్చాము. కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాలి, ఇప్పటికైనా గుండెల మీద చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సిందంటే ఇక్కడ బిగ్గర్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్, గ్రేటర్ ద సెంట్రలైజ్ కంట్రోల్ ఓవర్. ఒక్కసారి గమనించుకోండి, ఓ ప్రాజెక్ట్ పెద్దది ఉందనుకో ఏం చేయాలి? సెంట్రలైజేషన్, కేంద్రీకృతం, అంతే కదా. ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, 10 మందిని లీడ్ చేస్తావు, 100 మంది లీడ్ చేయాలంటే నీ క్లాస్లో ఒక 50 మంది ఉన్నారు స్టూడెంట్స్, ఒక క్లాస్ టీచర్ చనిపోయాడు, నీకు ఒక 1000 మంది ఉన్నారు, ఒక ప్రిన్సిపాల్ కావచ్చు వాళ్ళని చేయడానికి. అలాగే నేను కొంచెం పెద్ద అయితే ఎస్ పెద్దది. ఇలాగనే డ్యామ్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఒక ప్రాజెక్ట్ అంటే మీరు చూసిన యాంగిల్ వేరే, ఒక ప్రాజెక్ట్ పెద్దది అంటే ఎస్ దాన్ని కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ పెద్దది ఉంటుంది, దాన్ని సెంట్రలైజేషన్, కేంద్రీకృతం అంటారు. అర్థమైందా మీకు? అలా జరిగినప్పుడు ఈ సెంట్రలైజేషన్ బయాస్ కూడా ఉంది ఇన్ ఫేవర్ ఆఫ్ ద లార్జ్ ల్యాండ్ హోల్డర్స్. అది ఎవరికి ఉపయోగపడుతుందంటే పెద్ద ప్రాజెక్ట్ జరిగిందంటే పెద్ద ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో బడా భూస్వాములకి, రిచ్ ఫార్మర్స్, గొప్ప గొప్ప రైతులకి, ఇంజనీర్స్కి, బ్యూరోక్రాట్స్, అధికారులకి, పొలిటీషియన్కి ఉపయోగపడుతుందని విమర్శ వచ్చింది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇది కూడా విమర్శ. ఈ దేశంలో పెద్ద ప్రాజెక్ట్ జరిగిందంటే పెద్దగా నిర్వాసితులు అయిపోతున్నారు. నిర్వాసితులు అంటే అక్కడి నుంచి డిస్ప్లేస్మెంట్ జరిగిపోతుంది వేరే చోటకి. ఆ జరిగినప్పుడు రిసోర్సెస్ ఎవరి చేతికి వెళ్ళిపోతుందంటే వీకర్ సెక్షన్ నుంచి డబ్బు ఉండేవాడి చేతికి వెళ్ళిపోతున్నాయి అటువంటి వనరులు, అది ఏదైనా కావచ్చు ఇంకా. కాబట్టి ఇక్కడ ఏం కోరుకుంటున్నాం మనం? అభివృద్ధి జరిగిందంటే ఇది కాదు ఇండియాస్ మోడల్. విమర్శకు వచ్చింది ఇండియాస్ డెవలప్మెంట్ ఇదే అంటున్నారు. ఇది వద్దు, ఇండియా డెవలప్మెంట్ సామాన్య చేతికి అందాలి, అభివృద్ధి అందాలి. త్యాగాలు చేశారు ఆదివాసులకు అందరూ, ముఖ్యంగా ట్రైబల్ పీపుల్. ఎవరైతే సాక్రిఫైస్ చేసి, ఎవరైతే త్యాగం చేసి, ఎవరైతే ల్యాండ్ భూమిని కోల్పోయారో, ఎవరైతే ఫారెస్ట్ అడవులను కోల్పోయారో, ఎవరైతే రిసోర్సెస్ కోల్పోయారో, ఎవరైతే జీవనాధారం కోల్పోయారో వాళ్ళకి దక్కాలి ఆ షేర్, న్యాయంగా దక్కాల్సిన షేర్. అది ఇండియా మోడల్. ఇక్కడ వ్యంగ్యంగా మనం రాసినా కూడా నిజంగా బాధపడుతున్నాం ఆ విషయంలో. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఈ బడా భూస్వాముల చేతికి వస్తుందని విమర్శ కాకుండా నిజంగా దక్కినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అభివృద్ధికి. ఇక్కడ మనం చూస్తే ఈ డెవలప్మెంట్ లిటిల్ టు అలివేట్ ఎగ్జిస్టింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ నిజంగా జరుగుంటే, నిజంగా అందుంటే ఆ డ్యాములు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలైనటువంటి సామాన్య జనానికి ఈరోజు మనకి ఏమిటంటే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, సామాజిక అసమానతలు ఉండకూడదు, రాజు పేదలాగా, డబ్బు ఉండేవాడు పేదలాగా ఉండకూడదు. ఈరోజు ఉన్నాయా లేవా? ఉంటున్నాయి. ఎందుకున్నాయి మరి? నిజంగా అభివృద్ధి జరిగినప్పుడు ఆ ప్రాజెక్ట్ దానికోసం కట్టినప్పుడు అక్కడ స్థానికులైనటువంటి ట్రైబల్ పీపుల్ న్యాయం దక్కుంటుంటే ఈరోజు సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉండుండేదా? సామాజిక అసమానతలు ఉండుండేదా? కాబట్టి మనం ఇది కూడా గమనించుకోవాలి. కాక ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు ఈ సోషల్ స్ట్రక్చర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఆల్రెడీ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ పవర్ఫుల్, అప్పటికే సామాజికంగా, సోషల్గా
అప్పటికే ఆర్థికంగా మనకి ఎకనామికల్గా, అప్పటికే పొలిటికల్గా, రాజకీయంగా ఉండే పవర్ఫుల్ చేతులకే ఆ సోషల్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయబడింది. కాబట్టి ఇక్కడ మనంతా కూడా ఏం చేస్తుందంటే ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగం అనేటువంటిది నిజానికి అందరికీ సంబంధించిన రాజ్యాంగం కరెక్ట్గా ఉన్నా కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చే కాడికి ఎక్కడి లోటుపాట్లు గమనించుకోవడం వల్ల ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, సామాజిక అసమానతలు పెరిగిపోయి ఈ రోజు ఇలాంటి పరిస్థితి దాపురిచ్చింది. కాబట్టి మనంతా కూడా చూసుకోవాలి. ఇక్కడ ఒకసారి గమనించుకోండి, వీళ్ళందరూ ట్రైబల్ పీపుల్. అప్పటి వరకు స్వేచ్ఛగా జీవించిన వాళ్ళు అక్కడ ఉండేటువంటి దాంట్లో కార్మికులు, కూలి వాళ్ళగా పనిచేస్తున్నారు. ఊర్లు గ్రామాలు వదిలేసి పొట్ట చేత పెట్టుకొని ఈ అడవుల నుంచి, కొండల నుంచి వెళ్ళిపోయారు. ఇలా చూడండి ఎలాంటి జీవన విధానమా. ఒక్కరోజు బయట వెళ్తే నాకు చలిసారి అంటావు, నాకు గాలిసారి అంటావు. ఇలాంటి జీవించేవాడు ఎక్కడ బట్టి నిత్య కొలలు కనిపిస్తున్నారు ఈరోజు మనకి. ఎందుకు కనిపిస్తున్నారు? ఎందుకు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే ఈ చట్టాల అమల్లో ఉండేటువంటి ప్రాబ్లం వల్ల. సో కాబట్టి మరొక్కసారి మనం ఏమంటున్నామంటే మన దేశం మేరా భారత్ మహాన్ అని చెప్తుంటాను నేను. నిజమే, మన దేశం గొప్పది. ఈ దేశంలో ఉండేటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. కానీ ఒకే ఒకటి, చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చిత్తశుద్ధి లోపించిన వాళ్ళందరిలో కాదు, చాలామందిలో, ముఖ్యంగా పాలసీ మేకర్స్ ఎవరుతున్నారో, పాలసీ ఇంప్లిమెంటేషన్ తయారు చేసేవాళ్ళు వేరే, అమలు చేసేవాళ్ళే. వీళ్ళు ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఈ దేశము అన్నీ చేస్తుంది ఈ దేశంలో పౌరులకి. ముఖ్యంగా వీళ్ళు విడదలేని భాగం ఆదివాసీలు అంటే. కాబట్టి నిజంగా ఆదివాసీలకి, నిజంగా మన దేశంలో ఉండేటువంటి ఆదివాసీలకి ఎవరైతే ఇన్నోసెంట్గా అమాయకత్వంగా జీవిస్తున్నారో వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి షేర్ దక్కినప్పుడు, అదేవిధంగా ఈ దేశంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలు, పీడిత వర్గాలు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళలో ఎవరైతే ఆర్థికంగా వెనబడ్డారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి న్యాయంగా దక్కినప్పుడు ఈ దేశంలో తిరుగుబాటు ఉండవు, ఈ దేశంలో మిలిటరీ ఆపరేషన్స్ ఉండవు, అవసరం రాదు, ఈ దేశంలో నక్సలైట్ యుద్ధం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఏది సంబంధించమో కావాల్సింది మనమంతా భారతీయులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దేశంలో జరుగుతున్న ప్రాజెక్టుల వల్ల ఏం జరిగింది లోపమని. మన అభివృద్ధికి ఎప్పుడు అడ్డు కాదు. ఒక్కసారి గుండెల మీద చేసుకుని మీరందరూ కూడా యూపీఎస్ ఆస్పిరెంట్స్గా గ్రూప్ 1 గ్రూప్లో రాస్తున్నారు, అధికారులుగా మీకు ఈ సిలబస్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఏదో చూసి రాసి ఎగ్జామ్ రాయడం కాదు. ఒక కాన్సెప్చువల్ క్లారిటీ వస్తే ఎలాంటి ఎస్ఏ ఇచ్చిన రాస్తారు నో డౌట్, అలాగే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ రాస్తారు ఇండియన్ సొసైటీలో. ముఖ్యంగా ఏంటంటే దాని తర్వాత కాబోయే అధికారులుగా ఒక్కసారి మీరు పాలసీ మేకర్ ఈ దేశం యొక్క సామాజిక పరిస్థితిని, స్థితిగతుల్ని, ఈ దేశంలో నుంచేటువంటి మనుషుల యొక్క దాన్ని ఔన్నతంగా గుర్తిస్తూ మరి నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ చాప్టర్కి ఇంకో మంచి చాప్టర్తో వెళదాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.